come akle mari for them. Akle mari for them, we come for akle mari for them. In the gal in Nova come for akle mari for them. And the gal in Jamaica come for akle mari for them, we come for. Everybody hands up, hey, hands up, everybody hands up, hands up, everybody hands up, hey, hands up, everybody hands up. Come in at the dance and you have to dance up. When you hear the reggae music and you put your hands up, and you smoke the ganja and you put your hands up. Everybody them a jump up and a put them hands up, you know. Everybody hands up, hey, hands up, everybody hands up, hands up, everybody hands up, hey, hands up, everybody hands up. Come in at the dance and you have to dance up. When you hear the reggae music and you put your hands up, and you smoke the ganja and you put your hands up. Everybody them a jump up and a put them hands up, you know. ఇప్పుడు ఫోకస్లోకి వచ్చిన ఆయన పేరు జీకే అంటే గురజాడ కృష్ణమూర్తి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ భూమి మీద ప్రతి ఓడు డబ్బు చుట్టూ తిరిగేస్తుంటాడు. కానీ వండర్ ఏంటంటే ఆ డబ్బు మాత్రం జీకే చుట్టూ తిరిగేస్తుంది. గమ్మును కొట్టా. ఈయనకున్న 40,000 కోట్లని 1,00,000 కోట్లకు పెంచేసుకుని ప్రపంచ కోటీశ్వరుల్లో ఒకడు అయిపోవాలన్నదే జీకే జీవితాశయం. ఈవిడ పేరు రాజ్యలక్ష్మి. జీకే లైఫ్ పార్ట్నర్ కమ్ బిజినెస్ పార్ట్నర్. ఇతను పెద్ద కొడుకు, ఇతనేమో ఇల్లరకం అల్లుడు. ఈవిడ జీకే గారి కూతురు, ఈవిడ కోడలును. జీకే జీవితాశయం కోసం వీళ్ళంతానే మనుషులా మిషన్లు అనే రేంజ్లో తెగ పనిచేస్తూ ఉంటారు. ఈ మిషనరీ ఫ్యామిలీలోని ఓ బుల్లి చిరంజీవి ఉన్నాడు, పేరు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ కాదండోయ్, శ్రీకృష్ణ. వీళ్ళంతా పనిచేసే మిషన్లు అయితే ఈడు అప్పుడప్పుడు వచ్చే రిపేర్లు అంటాడు. ఈ ఇంటికి ఈడే టెన్షన్, ఈడే రిలీఫ్. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఏమిటి ఈరోజు తులాభారం ఏమైనా జరుగుతుందా? తులాభారం ఉంది కానీ స్వామివారికి కాదు, మరి జీకే గారు అబ్బాయికి. ఈ రోజు అతని పుట్టినరోజు. తులాభారం దేంతో చూస్తారు? బియ్యం బస్తాలతోనా బెల్లం దిమ్మెలతోనా? బియ్యం బస్తాలతోనూ బెల్లం దిమ్మలతోనూ తూచాల్సిన అవసరం వాళ్ళకేంటండి, నోట్ల కట్టలతో తోస్తారు. నోట్ల కట్టలతో తులాభారం చూపించుకుంటున్న క్యాష్ పుత్రుడు ఎవరండి బాబు? వీడికి ఇన్ని కోట్లు ఉన్నాయంటే నమ్మాలనిపించట్లేదు కదా. ఈ ఒకసారికి నమ్మేయండి ప్లీజ్. మొత్తం డబ్బు తిరుపతి హుండీకి పంపించండి. ఓకే సార్. పదా సార్, అబ్బాయి గారు ఈ సంవత్సరం 2 కేజీలు పెరిగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఆనంద సమయంలో స్టాఫ్ అందరికి బోనస్లు ఇద్దాం సార్. బోనస్ ఏంటి? బోనస్లు బోనస్లు అంటే తెలీదా సార్? డబ్బులు ఇవ్వడం అంటే నాకు చిరక్కని తెలియదా? మాకు తెలుసు సార్, మీకే ఇవ్వాలని తెలీదు. బాబు ధర్మం చేయండి బాబు. ఈగల్లాగా మగుతున్నారు, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. సార్ వాళ్ళు మనుషులే కదా సార్. వాళ్ళు ఇలాగే మనుషులు. ఫోన్లే నాన్న, తలా 10 రూపాయలు ఇద్దాం. తల 10 రూపాయల? ఏం మాట్లాడుతున్నావు? ఏ మనోజ్, అందరికి కలిపి 10 రూపాయలు ఇవ్వు, వాళ్ళు పంచుకుంటారు. సరే నాన్న. అన్నయ్య మరీ 10 రూపాయలు అంటే అసహ్యంగా ఉంటుంది, తలా 100 రూపాయలు ఇవ్వు. ఇంకా నయ్యం, నాన్నగారు తింటారు. తప్పు. ఇదిగోనయ్య 10 రూపాయలు, అందరు కలిసి జాగ్రత్తగా పంచుకోండి. ఆగు బాబు. ఎందుకు? పుట్టినరోజు మీదేనా? నాదే. ఈ 10 రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్లు ఏయ్, ఓ 100 రూపాయలు ఇవ్వరా బాబు. ఈ 100 రూపాయలు మా బెగ్గర్స్ అసోసియేషన్ తరఫున గిఫ్ట్ గా ఇస్తున్నాం, తీసుకోండి. బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి. అందరూ కలిసి బాబుకు బర్త్డే విషెస్ హ్యాపీగా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వేంట్రా, ఇగో చాక్లెట్ కొనుక్కో. హ్యాపీ బర్త్డే టు యు.
వర్షంలో ఆపేంట్రా? వర్షంలో కాసేపు తడుతాం దగ్గర. ఇంట్లో షవర్ ఉంటుంది కదరా. అక్కడైతే బట్టలు ఉండవు కదరా. ఎంజాయ్ చెయ్యి. చదువుకొని కలెక్టర్లు కానిస్టేబుల్లు అవ్వండ్రా అంటే ఇక్కడ పిచ్చాట్లాడతారా? పదండి పదండి చదువుకుందాం. అమ్మా సత్య, ఎందుకమ్మా మా పిల్లలు అలాగే ఇబ్బంది పెడతావు? వాళ్ళకి చదువు అక్కర్లేదన్నా కదా. మీరు చదువుకోనందుకే గుడిసెల్లో బతుకుతున్నారు. మీ పిల్లల్ని నాకు వదిలేయండి. వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను. నువ్వు చెప్పే గంట చదువుతో మా పిల్లలు కలెక్టర్ అయిపోరు కదమ్మా. ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకో సత్య. వేలకు వేలు డబ్బులు కట్టి వాళ్ళని బళ్ళోకి పంపే కన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా వస్తాయమ్మా. మమ్మల్ని ఇలా బతుకుని. ఒరే పిల్లలు వెళ్ళి ఆడుకోండిరా. వెళ్ళండి వెళ్ళండి. రే సాయంత్రం పొలంలోకి వెళ్ళాలి అందరూ. ఈ బస్తీలో పిల్లలకి దాతలెవరైనా చదువు చెప్పించండి. రే కిషోర్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేస్తుందిరా. నేను అమ్మాయి కొంచెమైనా నచ్చుతానంటావా? రే నీకేంట్రా పక్క చిక్కన బిల్గేట్స్వి? నీకెన్ని కోట్లున్నాయో తెలిసి అమ్మాయి నీ బూట్లు పట్టుకుని నడుస్తుందిరా ప్రేమించమని. దా పరిచయం చేస్తా. ఫస్ట్ నేను ఆడతాను రా. నాకు ఇవ్వు. నేనే ఆడతాను. రే ఇడియట్, ఆపురా ఆపు. కళ్ళు జేబులో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా? ఏంటే తిడుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసురా, బాగా కొవ్వెక్కిన కోటీశ్వరుడివి. మీ కోటీశ్వరులందరినీ కోసేయాలి. ఆఫ్టర్ ఆల్ ఆ లేబర్ గాళ్ల కోసం నన్ను తిడతావా? ఎవరా లేబర్? మీలాంటి కోటీశ్వర్ల ధనదాహం వల్లే వాళ్ళంతా లేబర్స్ గా మారారు. ఏంటే రెచ్చిపోతున్నావు? రేయ్, మాట్లాడితే మర్డర్ చేస్తాను. పేదల రక్తం పిండి కోట్లు కోట్లు సంపాదించిన మీలాంటి కోటీశ్వర్ల రక్తంతో ఈ పేద పిల్లలకి స్నానం చేయిస్తాను. గొప్పదేసి అమ్మాయి జనజీవన సెవెంత్లో కలిసిపోయిన నక్సలైట్ కాదు కదా. పోన్లే అక్క, మా మురికి బట్టలేగా. రేయ్ నోర్మి. ఏయ్, మీ కోటీశ్వర్లు అంటేనే నాకు మంట. మర్యాదగా వాళ్ళ కొత్త బట్టలకి డబ్బులి, లేదా టైర్లు కోసేస్తా. డబ్బులి డబ్బులి. ఇదిగో తీసుకో. తీసుకోండి, కొత్త బట్టలు కొనుక్కో. అలాగే అక్క, నువ్వు కూడా తీసుకో. వాళ్ళకేదో వాళ్ళు అమెరికా మీద పగమంచుకున్నట్టు ఈ పిల్ల డబ్బున్న వాళ్ళ మీద పగబట్టిందిరా. ఈ పిల్లని వర్కౌట్ చేయడం కష్టమే. తీసుకో. ఏంటి వాళ్ళ టిఫిన్? నాకు చాకు చూసావా? చెక్కుతాను. అయ్య బాబోయ్, ఎంత వేడిగా ఉన్నావేంటి? డ్రైవర్, డ్రైవర్ అరవింద్, వస్తున్నాను సార్. ఫైల్ తీసుకొస్తున్నా. ఇప్పుడే వస్తాను డార్లింగ్. ఏంటో వచ్చేది చెత్తనాయాల. ప్రతి ఓడు పందనుకో. ఎరా, పేరు పెట్టి పిలుస్తాను కానీ రావా? అయినా నీ డ్రైవర్ మోహన్కి అరవింద్ పేరు అవసరమా? బుద్ధి లేదా మీ అమ్మ నాన్నలకి అరవింద్ పేరు పెట్టడానికి? నేను డ్రైవర్ని అవుతానని మా అమ్మ నాన్నకి తెలియదు కదా సార్, అందుకే అరవింద్ అని పెట్టారు. ఏంట్రా కొలు కొలు పెట్టి చూస్తావు? కింద చూడు. లేవు. ఇక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ డాడ్. హాయ్ వైజాన్. హాయ్ కిషోర్. అబ్బాయి గారికి టెంక పీసు కట్టేసిందండి. టెంక పిచ్చి కొట్టడం ఏంటి? అంటే పెళ్ళిడు వచ్చిందని చెప్తున్నానండి. ఆ భాష ఏంటి? మంచి భాష రాదా మీ లేబర్స్ కి? మళ్ళీ కొలు కొలు పెట్టి చూస్తావు? కింద చూడు, ఇక్కడ చూడు. అయినా నా చిన్న కొడుకు పిల్లంటి అంత ఆషామాషి కాదు. పిల్లకి కనీసం 25,000 కోట్ల ఆస్తి ఉండాలి. చెండ వాసన తప్ప మట్టి వాసన తెలిసి ఉండకూడదు. ఈ జన్మలో పిల్లలంటే ఈ జన్మలోనే జరుగుతుంది. చూడు, చూద్దాం. బాయ్ డాడ్. బాయ్ బాబా. బాయ్. అరిగిన చెప్పులు 16 రూపాయలు, తొడుక్కున్నా. చిరిగిన ప్యాంటు 40 రూపాయలు, లాక్కున్నా. బొక్కల చొక్కా 32 రూపాయలు. రేయ్, ఇప్పుడు అచ్చం పేదోళ్ళ ఉన్నావా? ఒరిజినల్ పేదలు కూడా ఇంత దరిద్రంగా ఉంటారా? మన యాక్టింగ్ కదా, అందుకే కొంచెం డోస్ పెంచా. ఏమోరా, ఒకవైపు ఆమె కాజుల్లా కూల్గా కనిపిస్తుంది, మరోవైపు ఆ నరమూర్తిలో వైలెంట్ కనిపిస్తుంది. నాకేమో టెన్షన్ వస్తుందిరా. అదిగోరా నీ ఆశను దూపొస్తుంది. రేయ్, అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా. మన ఎరగదిద్దాం పద. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభే
కరిష్మా కరిష్మా కాదు అంకుల్ కరిష్యామి సిద్ధిర్ భవతు మే సదా. పిల్లలు చెప్పండి. ఆ అంటే అంటే ఏ నేర్పించారా? ఏబిసి నేర్పించాను రా. పిల్లలు ఏ ఫర్ డబ్బు లోపల పెట్టండి, డబ్బు లోపల పెట్టండి. బి ఫర్ సి ఫర్ ఏంట్రా అక్కడ దాకా చెప్పాను. 100 రూపాయలు ఇచ్చి 2 అక్షరాలు నేర్పించడం ఏంట్రా? సర్లే గాని తను వచ్చిందా? వచ్చింది రెచ్చిపో. నన్ను చూస్తుందా? నన్ను కూడా చూస్తుంది. పిల్లలు మీరు ఇలాగే చదువుకుని జీవితంలో గొప్ప వాళ్ళే మీ తల్లిదండ్రులకి మన దేశానికి పిచ్చగా పేరు తీసుకురావాలి. మీరేమంటారండి? మాకింత అర్థమయ్యేలా చెప్పాక ఇంకేమంటాం బాబు. మా పిల్లలకి రోజు ఇలాంటి చదువు చెప్పండి బాబు. వామ్మో వీళ్ళు మామూలు కాదురా. వదిలేస్తే మొత్తం నాకేసేలా ఉన్నారు. పిల్లలు ఇవాళకి 2 అక్షరాలు బాగా నేర్చుకోండి. రేపు మళ్ళీ వచ్చి ఇంకో 2 అక్షరాలు నేర్పిస్తాను. బాయ్ 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 బాయ్. హాయ్ హాయ్ మీరు పిల్లలకి చదువు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అందులో మీ పిల్లలు కూడా ఉన్నారా? అబ్బే లేదండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా వాడికి కూడా కాలేదు. నా పేరు సత్య. మీ పేరు? నా పేరు శ్రీకృష్ణ. నేను పేదవాడిని. మరి మీ పేరు? కిషోర్. పేద కిషోర్. పేద కిషోర్ ఏంటి? వీడికి ఆ పేరు పెడితే వీడి పేదరికం పోతుందని వీళ్ళ అమ్మా నాన్నకి ఎవరో చెప్పారంట. పోయిందా? వీళ్ళ అమ్మా నాన్న పోయి వీడు ఇంకా పేదోడైపోయాడు. పేర్ల వల్ల కాదు, ఆ కోటీశ్వర్ల స్వార్థం వల్లే మీరిలా పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, కొంకణి భాషల్లో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం కోటీశ్వరుడు. మీ కోటీశ్వర్లంటే కోపం, పేదవాళ్ళంటే పాపం. ఈ పేదవాళ్ళ పేద బతుకులు ఎంత దారుణంగా ఉంటాయి నాకు తెలుసండి. పొద్దున్నే లేచి పలుకు చేత పట్టుకుని పారభుజాన్ని వేసుకుని చిరిగిపోయిన బట్టలు కట్టుకుని కాశీ టవల్ సంకలు పెట్టుకుని ఈ కోటీశ్వర్ల ఇంటి ముందు చెత్త ఊడ్చి రోడ్లు వేసి డ్రైనేజీలు కడిగి సాయంత్రానికి గుడిసికి చేరితే వాళ్ళు వేడినీళ్ళతో స్నానం చేయడానికి గీజర్ ఉండదు, పడుకుంటానికి మెత్తని పరుపు ఉండదు, తినడానికి వేడివేడిగా బాస్మతి బియ్యం ఉండవు, అందులో వేసుకోవడానికి చికెన్ ఉండదు, మటన్ ఉండదు, ఫిష్ ఉండదు, ప్రాన్స్ ఉండదు, చివరికి చారు కూడా ఉండదు. ఒకవైపు కరువు, రెండో వైపు గుండె బరువు, ఒకవైపు పెరిగే ధరలు, రెండో వైపు దోచే ధరలు. విద్యా, వైద్యం, తట్టా బొట్ట, గోడ, నీడ, సూది ధరలు లేని ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఏ దళైలా మోస్తాడు? ఏ ఒబమ్మ కాపాడతాడు? చెప్పండి మేడం, చెప్పండి. జనం బానే వచ్చారా? మీరేం చేస్తుంటారు? పేదవాళ్ళం. ఏం పని చేస్తుంటామండి? పెట్రోల్ బంక్ లో. మీ ఫోన్ నంబర్? 9848044124. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాను. ఎనీ టైం చేయండి. నా నంబర్ కూడా. మీకు సెల్ ఎక్కడ ఉంది బంగారం? ఉంటామండి. అబ్బే హలో కృష్ణ గారు, నేను సత్యం మాట్లాడుతున్నాను. మీరా? ఒక్క నిమిషం. రే కిషోర్, రే కిషోర్, ఆ పేదోడికి 2 లీటర్ పెట్రోల్ ఫ్రీగా పోయి 2 లీటర్స్ పోషొస్తా. మీరు చాలా గ్రేట్ అండి. ఏదో అలా నా జీతంలో కొంత పేదలకు సాయం చేస్తుంటాను. అవును, మీరెందుకు ఫోన్ చేశారు? మీ పెట్రోల్ బంక్ ఎక్కడ? అది జూబ్లీ హిల్స్. నేను హాఫ్ అన్ అవర్ లో వస్తాను. హాఫ్ అన్ అవర్ లోనా? ఏ వద్దా? లేదు, రండి. ఏం కావాలి? డీజిలా, పెట్రోలా? ఆ 2 కొట్టి ఉద్యోగం కావాలి. నేను ఉద్యోగాలు అమ్మను. నేను కొంటాను. గంట సేపు చాలు. దొంగ నోట్లా? దొర నోట్లు. యాక్సిస్ బ్యాంక్ సీల్ అప్పించలేదా? చూసుకోండి. రేయ్, వీళ్ళకి డ్రెస్సులు ఇవ్వండి. మార్చారా? ఓకే. Time pass. Hey, how is my Ankush Rajshekhar get up? Tell me. Your mummy. Amma mummy. Hey, dako. Avatar. దొరికితే తంటార్, దొరక్కపోతే పోతార్. తీన్మార్. ఏమండి, వాడు మన అబ్బాయి లాగా లేడు. చిచి, వీడు నా కొడుకు ఏంటి? నా కొడుకు దుబాయ్లో పెట్రోల్ బావులు కొన్నాడంటే నమ్ముతాను, అంతేగాని ఆంధ్రాలో పెట్రోల్ బంకులో పని చేస్తుడా అంటే నమ్మను. ఇట్రా. అబ్బాయి, నీ పేరేంటి? చూసావా, వాడు మూగోడు. ఫుల్ ట్యాంక్. బ్యాక్. ఇది బైక్ కాదు, కార్. హాయ్. ఏంటి అలా ఉన్నారు? ఉద్యోగం అటువంటిదండి. అయినా పేదవాడి స్టమక్ నొప్పులు. మీకు తెలియదు ఏమని చెప్పండి. డ్యూటీ అయిపోయిందా? నాది ఇప్పుడే అయిపోయింది. వీడిది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కండి. రే, బంక్ జాగ్రత్త. పదండి. పెట్రోల్ పండగ డిస్కౌంట్. చూసారా,
వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడు. బాధపడకండి, మీరు మంచి మనసుతో కోరుకున్నారు కాబట్టి ఆ పని జరుగుతుంది. జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్స్. అరే ఏడవకండి బాబు, ఏడవకండి. అరే బుద్ధిగా స్కూల్కి వెళ్ళి చదువుకోమంటే ఏడుస్తారు ఎందుకురా బాబు? ఆపండి. ఎందుకు ఏడుస్తున్నారు? పేద పిల్లలకు చదువు చెప్పించమని గోడల మీద నువ్వు రాసిన రాతలు మా పిల్లల తలరాతలు మార్చిందమ్మా. మా పిల్లలు చదువుకయ్యే ఖర్చు మొత్తం పెట్టడానికి ఒక దాత ముందుకొచ్చాడమ్మా. ఎవరైనా? వివరాలు చెప్పలేదమ్మా. బాగా చదవండ్రా. చదువు మాత్రమే పేదవాళ్ల తలరాతల్ని మారుస్తుంది. పదండి, స్కూల్ కి టైం అవుతుంది కదా. పదండి. బాయ్ బాయ్. మీ నోటి మహత్యం ఏంటో గానీ ఆ బస్తీ పిల్లలెవరో స్కూల్లో చేర్పించారట. ఆయనకి మంచి జరగాలని దేవుణ్ణి కోరుకున్నాను. పూలమ్మ, పూలు, కనకాంబరాలు. చూసారా, పలక బల్పం పట్టుకోవాల్సిన వయసులో పూలు అమ్ముతుంది. నీ పేరేంటి పాప? చామంతి. చామంతిని పువ్వు పేరు పెట్టుకుని పూలు అమ్ముతున్నావా? ఈ పూల్ని నమ్మెట్నా? సరే అన్నయ్య. మల్ల పూలాయ్, మల్ల పూలాయ్, మల్ల పూలాయ్. కనకాంబరాలే ఆంటీ, మల్లెపూలు తీసుకోండి. మూడలేదు. ఈ పూలు పెట్టుకోండి, 3 అదే వస్తుంది. ఏమండి, వీడెవడో చూడండి పూలు పెట్టుకుంటే 3 వస్తుంటున్నాడు. ఆడికి వస్తుందేమో, నాకు రాదు. మీరు మూర తీసుకోండి సార్, అదే వస్తుంది. అయినా రాదు. అయితే రోజుకి 2 అవి వాడండి. పూల పూల మల్ల పూల కనకాంబరాలే, పూల 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 మల్ల పూల పూల. కృష్ణ, నువ్వు పూలు అమ్ముతున్నావు ఏంట్రా? నా పేరు కృష్ణ కాదు, శోభన్ బాబు. పూల 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 పూల. నిన్నే సమోహం చూపించు. చూడు, బుట్టనే చూడు. బుట్ట వెనకాల చూడాలనుకోకు. తట్టుకోలేవు, తట్టుకోలేవు, తట్టుకోలేవు. ఏ అంత బ్యాడ్ గా ఉంటుందా ఫేసు? పూలమ్ముకునేవాడి ఫేస్ బాడిగా కాకుండా బాలకృష్ణ అందంగా ఉంటుందా? ఇతను అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నాడు కదా. చిచ్చి, లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారంటారు. వీడెవడో కామెడీగాళ్ళలో ఉన్నాడు. పదండి వెళ్దాం. అంతేనంటావా? ఇదిగో పూలబ్బాయ్, నువ్వు అచ్చం మా తమ్ముళ్ళ ఉన్నావు. ఈ 1000 రూపాయలు ఉంచు. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని మా అన్నయ్య వదిన అనుకుంటాను. ఇదిగోండి, ఈ పూలు ఉంచండి. పూల 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 పూల. రోజు బడికి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, సరేనా? సమంతి, నీ మల్లె పూలు మాత్రం 1000 రూపాయలకి అమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ అన్నయ్య. వెళ్దామా? అమ్మయ్యా, ఒక పేద పిల్లకి హెల్ప్ చేస్తానన్న తృప్తి నాకు దొరికింది. మీ మనసు చాలా మంచిదండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. నేనా అందంగానా? మీరు నవ్వితే చాలా బాగున్నారు, నవ్వకపోయినా బాగున్నారు. అసలు ఏమీ మాట్లాడకుండా ఎలా వస్తుంటే ఇంకా బాగున్నారు. ఏమైంది మీకు? నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారు. నేను ఇంకా పొగడుతూ స్టార్ట్ చేయలేదండి. పోనీ ఇప్పుడు స్టార్ట్ చేయమంటారా? మహాప్రభు, చాలు, బయలుదేరండి. ఓకే. పిలిచారా? లేదే. పిలిచినట్టు అనిపిస్తేను. ఓకే, బాయ్. धीरे 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 दिल्ले जारिपोये ना दिल्ले पिल्ला नी वल्ले. సార్, ఒక అమ్మాయి నన్ను 3 నెలల నుంచి టార్చర్ పెట్టేస్తుంది సార్. నిన్న ఈ వయసులోనా? మీకు ఎలా అర్థమైందా? మ్యాటర్ ఏంటో చెప్పు. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంటండి, అవి మీకు చెప్పాలంట. ఎవరా అమ్మాయి? అది ఆ అమ్మాయే. ఏంట కాన్సెప్ట్? పేదరికం, దాని నిర్మూలన. అంటే మీరు సిటీ అవుట్స్కట్స్లో 1000 ఎకరాల పొలం కొని దాంట్లో వరి, గోధుమ, బెండకాయలు, బీరకాయలు లాంటి ఆహార ధాన్యాలు పండించాలి. పండించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటికి గతి లేని పేదవాళ్ళందరికీ ఫ్రీగా పంపిణీ చేయాలి. ఇంకో కాన్సెప్ట్ ఉంది, చెప్పమంటారా? చెప్పు. మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు. మనం ఒక 1000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీతోటి పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడం, స్కాలర్షిప్లు. నేనేమైనా పుట్టపతి సాయిబాబానా? చిచ్చి, పొద్దున్నే అమ్మాయి వల్ల అనవసరంగా తిట్టింది. వెళ్ళచ్చా సార్? వెళ్ళొచ్చు, బయటికి. అదేంటి సార్? అవుట్, గెట్ అవుట్. మీ కోటీశ్వర్లు మారర్రా? మిమ్మల్ని అందరినీ భోగి మంటలేసి కాల్ చేయాలి. శని వదిలిపోద్ది. కోటీశ్వర్లు ఏం పాపం చేశారు? చిచి, సొసైటీలో మానవత్వే కరువైపోయింది. ఏమైందండి? అరే, పేదల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టమన్నాను,
కుదరదన్నాడు. ఎన్ని కోట్లు మేడం? సింపుల్ గా 1000 కోట్లు. మీ దగ్గర ఈ కోటేశ్వర్ల ఆస్తులను క్షవరం చేసే కాన్సెప్ట్ తప్ప వేరేం లేవా? సత్య, నిన్ను చూస్తుంటే నాకు బీపీ, షుగర్, హార్ట్ అటాక్, లూస్ మోషన్స్ అన్ని ఒకేసారి వచ్చేలా ఉన్నాయి. రే పేద కిషోర్, 2 లారీల జనాల్ని తీసుకెళ్లి ఆ కోటీశ్వర్లందరినీ వేసేద్దాం. లారీల స్ట్రైక్, తొందరపడకు. పోనీ వాడి ఫోన్ నంబర్ మీ దగ్గర ఉందా? ల్యాండ్ నెంబర్ ఉంది. హలో, ఏంట్రా టెంకి రాయాలా? మీకే సార్. Who is this? Who is this ఏంట్రా? నీ మామ తడిక. మామ తడిక? ఏయ్, ఎవరు? ఎవడైతే నీకేంటి బే? కరెంట్ తీగల మీద కాకర పువ్వులు కాల్చుకునే ఎదవా. ఏయ్, ఎవడా నువ్వు? పేదవాడిని రా. ఏయ్, నేనెవరో తెలుసా? జికే జికే జికే. జీకే అయితే ఏంట్రా నా తొక్క. నీ జింగిడిలో నా జాంగిరి. ఎవడో జీకే అంట. జీకే అంటే మీ అయ్యరా. భలే తిట్టారండి ఆ యదవ్ని. ఈ దెబ్బతో ఫోన్ అంటే చిరాకు పడతాడు, పేదవాళ్ళంటే భయపడతాడు. ఓకే, ఈ వార్తలు ఇంతటితో ముగిద్దాం. రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుద్దాం. అప్పటిదాకా మీ పేదల పెంపకం అమ్మాయి చూసుకుంటుంది. నీ జింగిడిలో నా జాంగ్రీ అంటే ఏంటి? అదేదో స్వీట్ పేర్లా ఉంది సార్. పుల్లారెడ్డి స్వీట్స్ కి ఫోన్ చేసి. స్వీట్ కాదు, అది పూతు. బూత? బూతుల గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్. నాలెడ్జ్ లేకపోతే అవుట్. గెట్ అవుట్. నీ జింగిడిలో నా జాంగ్రీ. దిక్. शीला शीला की जवानी शीला नी जिंगड़ी लो ना जांगरी शीला जिंगड़ी जांगरी. పదండి, వీడి పని అయిపోయింది, పదండి. ఆగండి, ఎవరెక్కడి నుంచి కదలొద్దు. అతను చేయాల్సిన ప్రదర్శన అతని తరపున నేను చేస్తాను. ఎక్కువ రెచ్చిపోకు. ఎవడు పడితే వాడు నడవడానికి రోడ్డు కాదు, తాడు. తెలుసు, కానీ ఓ పేదవాడికి సాయం చేయడం కోసం తాడు మీద కాదు, అవసరమైతే నేల మీద కూడా నడుస్తాను. దొమ్మరాట ఆడుతున్నాడు. మీ తమ్ముడు చూడటానికి దొమ్మరోడ్లా ఉన్నా దొమ్మరాట ఆడివాడు మీ తమ్ముడు అంటే నేను నమ్మను. అబ్బా కాదండి, వాడు మా తమ్ముడే, చూడండి. అంత అనుమానంగా ఉంటే ఫోన్ చేయి. నా కాల్ సెంటర్. హలో కిషోర్, కృష్ణ ఎక్కడ? ప్రస్తుతానికి గాల్లో ఉన్నాడు. అంటే దొమ్మరాట ఆడుతుంది వాడేనా? అసలు మీరు ఎక్కడ ఉన్నారు? బాబో చచ్చామరా బాబు. దొమ్మరాటేంటి? కలకత్తా ఈడెన్ గార్డెన్స్ లో క్రికెట్ చూస్తున్నాం. సేవాగ్ 6ల మీద 6లు కొడుతుంటే మనోడు గాల్లో ఎగురుకుంటూ మరీ చప్పట్లు కొడుతున్నాడు. ఏమండి, అనవసరంగా కంగారు పడ్డానండి. ఇక్కడ ఉన్నది మా తమ్ముడు కాదంట. చెప్తే విన్నావా? ఏ సర్టిఫికెట్ సినిమా చూడకూడదు. లేరా ఇది రోడ్డు. ఏంటోనండి, నిద్ర పట్టడం లేదు. అయ్యో పాపం, ఇప్పుడెలా? మీకు మాట చెప్తే నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది. ఏంటది? ఇప్పుడు కాదు,
రేపొద్దున్నే సరిగ్గా 6ంటికి తలుపు తీసి చూడండి. నా మనసులో మాట చెప్తాను. డాడీ ఏమ్మా సినిమాలో చూపిస్తున్నట్టు బయట కూడా ఇద్దరు ఉంటారా? ఇద్దరేంటమ్మా, ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 ఉంటారంట. 7 అమ్మమ్మ? అవునా? సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని ఒకడిని నేను మీ తాతయ్య పెట్రోల్ బంక్ లో చూసాం. అవునా? మేం కూడా డిట్టో కృష్ణ లాంటి వాడే పూలమ్ముతుంటే చూసాం. అరే మేం కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాట్లో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి. అంటే మన కృష్ణన్ పోలిన వాళ్ళు ఈ సిటీలో 3 ఉన్నారా? మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు కానీ మీకు పెద్దగా తెలివితేటలు లేవు సార్. కదా అందుకే ఈ నెల నుంచి నీకు 2000 జీతం సార్. కట్. మనిషిని పోలు మనుషులు ప్రపంచంలో 7 ఉంటారు, నిజమే. కానీ ఆ 7లో 3 హైదరాబాద్ లో, అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది. అంటే మన చిన్న బాబే దశావతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం. అవును, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అబ్బో అది పెద్ద క్రికెట్ టీం. మీ అమ్మగారు హౌస్ వైఫా? కాదు, మా నాన్నగారు వైఫే. అది కాదు, ఆవిడ ఏం పని చేస్తుంటారని. పేదవాడికి పెద్ద బిజినెస్లే ఉంటాయండి. మా అమ్మ పచ్చిమిరపగా బజ్జీలేసి అమ్ముతుంటుంది. బజ్జీలా? అయ్యో పాపం. అక్క ఆకుర్ల బండి. మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటూ ఉంటుంది. మీ బావగారు ఏం చేస్తుంటారు? బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు. అప్పుడప్పుడు ఇస్త్రీ బండి పెడుతుంటాడు. మరి మీ అన్నయ్య? ఇసుక లారీ. నా గురించి కొంచెం రిచ్ గానే చెప్తున్నాడు. నేనంటే అభిమానం ఏదోకి. ఓహో, మీ అన్నయ్యకి లారీ ఉందా? లారీ లేదు, లారీలో ఇసుకలు అవుతుంటాడు. పోన్లేండి, ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు. నిజమే. అమ్మ కష్టజీవి, నాన్న శ్రమజీవి, వదిన సూక్ష్మజీవి, అక్క మోగుజీవి, బావ బడుగుజీవి, మీ అన్న చిరంజీవి, అదే అల్పజీవి. బాధపడకండి, ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది. సర్లేండి, రేపు బిర్లా టెంపుల్కి తీసుకొస్తా. బిర్లా టెంపుల్ కా? వద్దు, అది కోటీశ్వర్ల గుడి. పేదలు అక్కడికి రారు. గుళ్ళల్లో కూడా పేద ధనిక వర్గాలు ఉంటాయా? ఉంటాయి. కృష్ణానగర్లో రామాలయానికి తీసుకురండి. అలాగే. మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా? మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి, ప్రాణం. ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేనేస్తాను క్యూ కడతారు. నేను చిటికేస్తే చాలు, అందరు కలిసి ఒకే షేర్ హోటల్లో ఒకరి మీద ఒకరు కూర్చుని మరీ వస్తారు. మీకు ఎందుకు, నేను తీసుకొస్తాను కదా, పదండి. కామ్రేడ్స్, మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు. లాల్ సలాం. మన డక్కన్ చార్జెస్ అమ్మేస్తారంట. అదే కొనేద్దాం. హాయ్ మమ్మీ. హాయ్ వదిన. హాయ్ అక్క. చెప్పింది విను మ్యాన్. హలో బాబా. హలో అన్నయ్య. ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిలా చూస్తున్నారు? మా గురించి ఎందుకులే, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బాబా, మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. బొక్కలో బావన్, నేనేం చేయగలను చెప్పు. మీ ముదురు మనసులకి గాయంటూ జరిగినట్టుంది. ఏమైంది అన్నయ్య? ఏంట్రా లారీలో నేను ఆపండి. మీ 5 ఇడియట్స్కి దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేను చెప్తాను. నీకు తోడిగోడలు, నీకు చెల్లెలు, నీకు మరదలు, నీకు తెలిసింది. అక్క నీకేమో. అవన్నీ ఎందుకురా, ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు, అంతేగా. ఇప్పుడేంటి, మేమందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి ఆ అమ్మాయికి కనపడాలి, అంతేనా? మా అమ్మ మనపురం గోల్డ్. చాలే కృష్ణ, మేము రెడీ. మేము రెడీ. బయలుదేరదామా? అమ్మని, ఏంటి సూట్లు సారీలు? ఏంటి అలా చూస్తున్నావు? అయినా మనం వెళ్ళేది కళామందిర్ కొత్త షాప్ ఓపెనింగ్ కాదు. ఏ చీరలు బాలేవా? చీరలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ చిరిగిన చీరలు కట్టుకోవాలి. ఏంటి చిచ్చి మేము కట్టాం. ప్లీజ్ వదినా, నా కోసం. ఇప్పటికిప్పుడు పాత బట్టలు ఎక్కడి నుంచి తెమ్మంటావురా? ఉండండి, నేను తీసుకొస్తాను. రారా. ఏంటి చిన్న బాబు, మళ్ళీ టిఫిన్ చేస్తారా? టిఫిన్ కాదు మరి. ఇదెలా ఉందిరా? నో, అది జస్ట్ యావరేజ్. కొన్ని సెంటర్లోది. ఏంటి చిన్న బాబు అదోలా చూస్తున్నారు? కమాన్ అర్జెంట్గా బట్టలు ఇప్పేయాలి. ముందుగా నువ్వు ఇప్పేయి.
మేము అలాంటి వాళ్ళం కాదు బాబు. అంటే నేను అలాంటి దాన్నా? నేను అలాంటి దాన్ని కాదు బాబు. మేము అలాంటి వాళ్ళం కాదు. మీ దగ్గర చిరిగిపోయిన పాత బట్టలు ఉన్నాయా? ఎందుకు లేవు? బోల్డ్ అని ఉన్నాయి. అయితే వెళ్ళి తీసుకురా. ఒక్క నిమిషం. ఇదిగోండి. ఈ మూటే మాకు కావాలి. మరి మీకేసి మేమేం కట్టుకోవాలి? ఇదిగో 50,000. ఈ డబ్బుతో అందరూ కొత్త బట్టలు కొనుక్కోండి. ఎంజాయ్. హే గైస్, వాట్ హ్యాపెండ్? రాజువయ్యా మహారాజువయ్యా ఓదార్పు చిన్నబాబు అయ్యా ఓదార్పు ఓదార్చే ఓదార్పు. ఆపరా నీవు. అక్కడ స్లమ్ డాగ్ మిలియనర్స్ వెయిటింగ్. పద పద. ఇదిగోండి పాత బట్టల మూట. ఇందులో మీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసి కట్టుకోండి. చిరిగిపోయిన బట్టలు కూడా సెలెక్షనా? వెళ్ళి ఏది దొరికితే అది కట్టుకో. కమ్ ఆన్ క్యాచ్. వెళ్ళి త్వరగా మార్చుకోండి. ఇప్పుడు ఎలా ఉన్నావురా? ఆహాహా, పులిహోర పుట్ల కోసం వెయిట్ చేసే వరద బట్టలో ఉన్నారు. ముఖ్యంగా నువ్వు బామ్మర్ది, ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళాక వచ్చేవాడినే. నేను అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేసే వరకు మీకు ఈ తిప్పలు తప్పవు. పదండి. లెట్స్ గో. పదవే రండి. ఐఎమ్ వెరీ బిజీ రైట్ నౌ. రావు గారు వస్తారు. 2 crores చెక్ ఇచ్చి పంపించండి. ఓకే? అమ్మాయి ఇంకా రాదేంట్రా? టైంకి రావడానికి తన ఈ గుడిలో ఏమన్నా పూజారా? Here comes an angel with a beautiful smile. It's sparkling nice and spill me on. Sharing with the laughter and killing with the wine. మామయ్య అత్త కట్లా ఉంది. ఉయ్, రా సత్య, నీకోసం వెయిట్ చేస్తున్నాం. మా అమ్మగారు, మా అక్క, మా వదిన, బావ, అన్నయ్య. వీళ్ళు బాల కార్మికులు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. అదేంటి మీ బట్టలు మరీ ఇలా చిరిగిపోయాయి? ఇంతకంటే చిరిగిపోయి మాకు దొరకలేదమ్మా. సారీ అండి, మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరీ ఇంత పేదవాళ్ళు అనుకోలేదు. ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా, ఎంతో పేదవాళ్ళం. ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఎవడు? వీడే. తనేం చేశాడు? అంటే వీళ్ళందరినీ మీకు చూపించి బాధపెట్టింది వీడే కదా. అట్లా మీరిలా ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు. కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు. వాళ్ళ బీరువాల్లో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది. ఇవి 500 కోట్లు. జాగ్రత్త. బ్లాక్ మనీ. ఒక్కో ఇంట్లో 5 లేక 6 మర్సిడీస్ బెంజ్లు, బిఎండబ్ల్యూలు ఉంటాయి. ఖరీదైన చీరలు, ఆ 10 లక్షల చీర ప్యాక్ చేయండి. ఓకే మేడం. కాస్ట్లీ నెక్లెస్లు, ఆ 2 crores నెక్లెస్ ప్యాక్ చేయండి. అందరి సంపద దోచుకొని కొందరే కోటీశ్వరులు అవుతున్నారు. ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళ ఆకలితో చస్తున్నారు. కోటీశ్వరులు కొవ్వు పట్టి కొట్టుకుంటున్నారు. కోటీశ్వరులందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి. నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమ్మా. మీకెందుకు ఆంటీ భయం? అంటే మా వాళ్ళకి ఇలాంటి విప్లవ భావాలు తెలియదు. పాపం అనవసరంగా భయపెట్టాను. సారీ ఆంటీ. రేపు మీ ఇంటికి వస్తాను. అడ్రస్ చెప్తారా? అడ్రసా? మాకేం తెలుసు? మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా? అంటే అడ్రస్ అది నాకే క్లియర్ గా తెలుసు. నేను చెప్తాను. పద. బాయ్. మనుషులు ఉన్న ప్రాంతమేనా ఇదే? ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? గూగుల్లో వెతకామక్క. అయినా అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు బెంజి చూసావు, ఇప్పుడు గంజి చూస్తావు అంతే. రండి, వెల్కమ్. ఇదే మన రేక్ ప్యాలెస్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇదే మనం నివసించే పేదిల్లు. ఎలా ఉంది? ఇది ఇల్లేంట్రా? బామర్ది, నా క్యారెక్టర్ చంపేరా. నేను వెళ్ళిపో. క్యారెక్టర్ చంపేయడానికి దేవన్న టీవీ సీరియల్ ఒక గంట. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకో. ఇంతకీ అమ్మాయికి అడ్రస్ చెప్పావా? చెప్పాను వదినా, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటది. వెళ్ళిపోదాం. అదిగో, కమాన్ కమాన్, ఏదో పని చేస్తూ ఉండండి. రే కిషోర్, పిల్లలు చదువు చెప్పు. ఏ అంటే ఆకలి, ఏ అంటే ఆకలి, బి అంటే బతుకులు. బి అంటే బతుకులు. బావా, ఇందులో పెట్రోల్ అయిపోయినట్టుంది బావా. అయ్యో, ఇప్పుడు అన్నం వండుకోవడం ఎలాగా? హాయ్ ఆంటీ. రామ్మా. ఇదా మీ ఇల్లు? ఏమా నమ్మడం లేదా? మేమంతా డ్రామా ఆడుతున్నాం అనుకుంటున్నావా? కామెడీ కామెడీ కామెడీ. మా అన్నయ్య కామెడీ చేస్తున్నాడు. పేదవాళ్ళు డ్రామాలు ఆడరు, కోటీశ్వర్లే ఆడతారు. తల్లి మీకోసం తెచ్చాను, తీసుకోండి.
బట్టలు నచ్చలేదా? నచ్చకపోవటం ఏంటి? ఇలాంటి బట్టలు మీ జీవితంలో ఎప్పుడు చూడలేదు కదమ్మా. అవునరా, జరి కూడా ఉంది చూడు. హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఈ బట్టలు చూసి ఎలా రా హ్యాపీగా ఫీల్ అవ్వాలి? మన ఇంట్లో పనులు పాత బట్ట వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అలా ఫీల్ అవ్వండి. ఇగో చిరిగిపోయిన పాత బట్టలు. ఇది జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి కట్టుకో. ఇగో ఇది ప్రభు నైనతార పెళ్లి కట్టుకో. ఇగో ఇది త్రిష పెళ్లి కట్టుకో. ఇంత బాగుంది. ఇది ఇంకెవడ పెళ్లి కన్నా కట్టుకో. చాలా సంతోషం అమ్మా, మేము ఇలాంటి బట్టలు ఎప్పుడూ కట్టుకోలేదు. ఇది జీవితంలో చూస్తామని కూడా అనుకోలేదు. బాధపడకండి, మనకి మంచి రోజులు వస్తాయి. ఎలా వస్తాయి? ఆ కోటీశ్వర్లు రానివ్వరు. మళ్ళీ మొదలుపెట్టింది. కనీసం చదువుకొని పైకొద్దామంటే మన పిల్లలకి చదువుకోవడానికి పుస్తకాలు ఉండవు, సరైన బడి ఉండదు, తినడానికి తిండి ఉండదు. తిండంటే ఫుడ్డా? అవును, మేము రోజు పిజ్జాలు తింటాంగా. అదేమా బన్ను బన్ను ముక్క. పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు. అవును, మీ నాన్నగారు ఎప్పుడూ కనిపించరు. ఆయన ఏం చేస్తుంటారు? ఆయన ఆయన బండి మీద అరటిపళ్ళు అమ్ముతుంటాడు. అరటిపళ్ళు అరటిపళ్ళు. పాపం దుర్మార్గుడా. ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం. ఈ ఎర్రటి ఎండలో అమీర్పేటలోని యూసుఫ్గూడ బస్తీలో మా బతుకు బండి లాగడం కోసం ఆయన అరటిపళ్ళు బండి తోస్తూ ఉంటాడు. అట్పండి చక్కెర 30 రూపాయలండి బాబు. ఒక్క నిమిషం అండి బాబు బండి 28 రూపాయల. సార్ సార్ 28కి ఇస్తావా ఇవ్వవా? 30 రూపాయలు తక్కువలే తీస్తాను సార్. 30 రూపాయలకు పైసా తక్కువైనా కుదరదండి. రేయ్ ఇడియట్, బుద్ధి లేదు? తీసేస్తాను సార్. నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇప్పుడే తీసేస్తాను సార్. ఆ టైం వాల్యూ తెలుసా? ఎంత చెప్పారు మాట్లాడతారండి? తీసేస్తాను సార్, తీసేస్తాను కదా. నడవయా అక్కడ మాట్లాడతాం. అలాగే సార్. అంత కోపడితే ఎలాగండి బాబు? సార్ ఏంట్రా ఈ డ్రెస్సు? పెళ్లి కొడుకులో తయారయ్యావు. ఇవాళ నీ పెళ్లి రోజా? కాదు సార్, నా పుట్టినరోజు సార్. నువ్వేమన్నా నేపాల్ రాజువా పుట్టినరోజు చేసుకోవడానికి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి, నువ్వు కూడా పుట్టినరోజు చేసుకుంటావా? ఎరా డ్రైవర్లు పుట్టరా పుట్టినరోజులు చేసుకోకూడదా? 10 పైసలు ముష్టేసి 100 మందిని పంచుకోమని రాసేదవా? ఏంట్రా అలా చూస్తున్నావు కొట్టేవాళ్ళలాగా? మీ కాలి కింద బతికేవాళ్ళం, మిమ్మల్ని కొట్టే రోజు మాకెక్కడొస్తుంది సార్? అస్థిమురుడు ఆశభారుడు ఈ లేబర్ గాళ్ళకి అదా. హలో సార్, మేడం గారు అర్జెంటుగా పాస్ చేయాల్సిన చెక్ ఒకటి ఉంది. మేడం గారు ఇంకా ఆఫీస్కి రాలేదు. రాలేదా? అవును సార్. అక్క ఈ డ్రెస్ కూడా లిప్స్టిక్ అవసరం. స్టాప్ 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 స్టాప్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరిపోవడానికి ఇదేమన్నా ఆడి కారా, ఆటో కారా? కృష్ణానగర్ పోనీ. ఆటోని ఫాలో 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 ఫాలో. సార్ అంతా కలిసి ఆటోలో పిక్నిక్ వెళ్తున్నట్టున్నారు. వీళ్ళకి ఇదేం కర్మ పడుతుంది? కిషోర్, మా బావ సూట్ లో కలిసి ఈ డ్రెస్ లో బాగున్నాడు కదరా? హాయ్ సత్య. ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే ఆంటీ. ఎక్కడికి వెళ్ళారు? బిగ్ బజార్. రైతు బజార్. బిగ్ బజార్కి వెళ్ళలేక రైతు బజార్కి వెళ్తే అక్కడ పెరిగిన కూరగాయ ధరలు చూసి కొనలేక రవితేజ మిరపకాయ చూసి వస్తున్నాం. ఈ కాలనీకి ఇంత పెద్ద కార్ వచ్చింది. కారేంటి? మీ నాన్నగారా? కాదు, వాళ్ళ తాతగారు. మా నాన్నగారే. నాన్నగారండి, ఆడి కార్లు అమీర్పేటలో అరటిపల్లి అమ్మేశారా? పళ్ళు రాలిపోతాయి. అవునవును, అరటిపల్లి బాగా పండిపోతాయి, రాలిపోతాయి. డాడీ, ఇంటికి వెళ్ళాక వాషింగ్ మిషన్ లో పెట్టిన ఉతికేయండి. ఇక్కడ మాత్రం నన్ను ఏమనకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. ఏమండి, మన కృష్ణ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అమ్మాయికి డబ్బున్న వాళ్ళంటే పడదు. అందుకే మీరంతా బుక్క ఫకీర్లా యాక్ట్ చేస్తున్నారా? అవును, మీరు కూడా బండి మీద అట్టిపళ్ళు అమ్ముకునే బిజినెస్ చేస్తారని చెప్పాడు. అట్టిపళ్ళ బిజినెస్? పోనీ యాపిల్ పళ్ళ బిజినెస్ మార్చుకుందాం, రిచ్గా ఉంటుంది కదా. అది కాదు మావయ్య, ఒక్కసారి మీరు అమ్మాయిని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.
అవును బావా. ఆ అమ్మాయి కోటీశ్వర్ల ఆస్తులన్నీ పేదలకు ఖర్చు పెట్టమని తిరుగుతుంటుంది. అమ్మాయి మీకు తెలుసా? ఆ అమ్మాయి నాకు తెలుసు, కానీ నేనెవరో ఆ అమ్మాయికి తెలీదు. అమ్మయ్య బతికించారు. కృష్ణ ఒక్క నిమిషం డాడీ. కృష్ణ, మీ నాన్నగారేంటి సూటు బూటేసుకొని లగడపాటి రాజ్ గోపాల్ రేంజ్ లో కనిపిస్తున్నారు? మా నాన్నగారికి కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన వాడి పాడేసిన బట్టలు పారేయకుండా ఇంక ఇస్తుంటాడు. ఎవరైనా? సుబ్బిరామరెడ్డి. అదే అదిగో ఆ కార్ దగ్గర ఉన్నాడే, ఆయనే మా నాన్నగారు బాల్యమిత్రుడు, మిలియనర్ మిత్ర. ఆయనకి నా దగ్గరున్న పేదరికం కాన్సెప్ట్ చెప్దామా? దీనమ్మ జీవితం. మాట్లాడవేంటి? ఇప్పుడు వద్దు సత్య, వీలు చూసుకుని తర్వాత చెప్దాం. సరే, నేను వెళ్తాను. నమస్తే అంకుల్, మీ బిజినెస్ ఎలా ఉంది? అరటిపళ్ళ బిజినెస్. ఏం చేస్తున్నారా? కోపం కంట్రోల్ అవటానికి యోగా చేస్తున్నాడు. ఏం చేసిన కోపం కంట్రోల్ అవ్వట్లేదు. మీ అందరికి మెంటల్ లేదా? ఏం చేస్తున్నారు? అది కృష్ణకి అమ్మాయి నచ్చిందని. అడిగి నచ్చితే చాలా. ఈ ఇంటికి తెచ్చే బొమ్మ కూడా కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటాను నేను. అలాంటిది ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు? వాడి ప్రేమ కోసం నేను ఆర్టిపళ్ళు అమ్ముకునే వాడిని చెప్పాడు. రేపు మిమ్మల్ని అందరినీ ఆకుకూరలు బచ్చులు అమ్ముకునే వాళ్ళని చెప్తాడు. ఆల్రెడీ వాడు అదే చెప్పాడు డాడీ. ఆయన నాటకాలు ఆడి మరీ పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ్ అంత అందగత్తె కాదు. అంబానీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్వర్యవంతరాలు అంతకన్నా కాదు. నాకున్న ఆస్తిని 10 రెట్లు చేసి ప్రపంచంలోని కోటీశ్వర్లో ఒక్కడిగా నిలవాలనే ఆశయం నాది. అలాంటి వాళ్ళ ఆస్తిని పెదవాళ్లకు పంచిపెట్టి కోటీశ్వర్ల అందరినీ బిచ్చగాళ్ళని చెయ్యాలన్న ఆలోచన అమ్మాయిది. భూమి 2 ముక్కలైనా సరే ఆ అమ్మాయి ఈ ఇంటి కొడలు కాదు. డాడీ, ఆ అమ్మాయి ఇంటి కోడలు కాకపోతే మన ఫ్యామిలీ 2 ముక్కలు అవుతుంది. మన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి. ఇంత డబ్బున మన ఫ్యామిలీలో ఎవరైనా రోజు చేసే ఒక్క మంచి పని గురించి చెప్పండి. చెప్పలేం, ఎందుకంటే లోకల్లో మంచి పనులు ఉంటాయని మన ఎవరికీ తెలియదు. కానీ సత్య ఖచ్చితంగా రోజుకు ఒక్క మంచి పని చేస్తుంది. చలనం లేకుండా బ్యాంక్ లాకర్లో పెట్టిన కోటాను కోట్ల నోట్ల కన్నా ఎదుటి మనిషికి సాయం చేయాలన్న మనసే గొప్పదని నాకు అనిపించింది. మీరు కొనిచ్చిన ఏసీ కార్లో తిరిగినప్పుడు కలగని ఆనందం తనతో పాటు ఎండలో నడిచినప్పుడు కలిగింది. మీరంతా నా ప్రేమను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నేను తను ప్రేమించాను. నేను పెళ్ళంటూ చేసుకుంటే సత్యనే చేసుకుంటాను. ఇది నా అభిప్రాయం కాదు, నిర్ణయం. అండ్ దాట్స్ ఫైనల్. ఏమండి, మనం కృష్ణని ఎంతగా ప్రేమిస్తున్నావో కృష్ణ కూడా సత్యాన్ని అంతగా ప్రేమిస్తున్నాడు. కాదనకండి ప్లీజ్. కార్యకర్తలంతా కలిసిపోయాక అధిష్టానం ఏం చేయగలుగుతుంది? అలాగే కానివ్వండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకీ ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి ఏమన్నా తెలుసా?
కబడ్డీ 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 సత్యం తీసుకొచ్చినా ఎవడ్రా కట్టేసింది? నేనే అన్నా. అదేమన్నా పగాడు కూతురు అనుకుంటున్నారా కట్టి పడేయటానికి? మా అమ్మరా. ఏంటి బంగారం ఇది? ఎన్నిసార్లు ఇంట్లో నుంచి పారిపోతావమ్మా? మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాను. నీకేమన్నా అయితే నేను బతకగలనా చెప్పు తల్లి. మీ ఆస్తులు మీరు కూడబెట్టిన కోట్ల డబ్బు, మీ దగ్గరున్న బంగారం మీ చేతిలో చనిపోయిన వాళ్ళ పిల్లలకి, ఈ ఇల్లు నిన్ను నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే నేను మళ్ళీ పారిపోతాను. ఆస్తులు మొత్తం పనిచేసి మనం ఎలా బతకాలి? నీ పెళ్ళి ఎలా చేయాలి? మిమ్మల్ని నేను పోషించుకుంటాను. ఇక నా పెళ్లి గురించి అంటారా? నేను అబ్బాయిని ప్రేమించాను. సీమలో ప్రేమలుండవు. ఎవడాడు? ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఎవరమ్మా అతను? అతను చాలా పేదవాడు. ఇదేంటి వివి వినాయక్ సినిమాలో విలన్ హౌస్ లా ఉంది? లోపలికి ఎలా వెళ్ళాలి? అతనే కాదు, అతని ఫ్యామిలీ కూడా నాకు నచ్చింది. అన్నా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తిరణాల్లో తప్పిన పిల్లాళ్ళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాడనా, అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చా అన్నా. కృష్ణ, సత్య, అసలు మీరు మనిషిలా రోబోలా? ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆయన కూతురు. ఆయన ఎవరో తెలుసా? నాగినీడు. కర్నూలు జిల్లాలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు తప్ప సగం ఆస్తులు ఈయనవే. కొన్ని కోట్లకి ఆయన ఓనర్. ఈ అమ్మాయి ఆయన డాటర్. సత్య, నిజంగా నువ్వు కోటీశ్వరాలువా? కాదు, మా నాన్న కోటీశ్వరుడు. ఏడ్చినట్టుంది. చిరంజీవి గారు కోటీశ్వరుడు అయితే రామ్ చరణ్ కోటీశ్వరుడు కదా? డాక్టర్ డి రామానాయుడు గారు కోటీశ్వరుడు అయితే వెంకటేష్ బాబు కోటీశ్వరుడు కదా? నాగార్జున గారు కోటీశ్వరుడు అయితే నాగ చైతన్య కోటీశ్వరుడు కదా? ముందు నువ్వెవడో చెప్పాయా? నేను ప్రేమించింది ఇతన్నే. పేరు పేద కృష్ణ. Yeah, that's me. మీ నాన్న ఏం బిజినెస్ చేస్తుంటాడు? వాళ్ళ నాన్నది బనానా బిజినెస్, అమ్మది బజ్జీల బిజినెస్, అక్కది కూరగాయల బిజినెస్, బావది ఇస్త్రీ బిజినెస్, వదినది ఫ్లవర్స్ బిజినెస్. నాది పెట్రోల్ కొట్టే బిజినెస్. వాటిని బిజినెస్ అంటారు తల్లి, బతకడానికి పడే పాటలు అంటారు. అనా మొత్తం ఫ్యామిలీ బండ్ల బిజినెస్. నాకు నచ్చలా. చూడు బాబు, నా కూతురికి నచ్చినావు అంతే, నాకు నచ్చినట్టే. రేయ్ నరసింహ, మనకన్నా ముందు ఆ వెంకటప్ప మనుషులు మన పాప మీద అటాక్ చేసినారంటే జస్ట్ మిస్ అయ్యిందన్నా. గప్పు నాయాళ్ళారా, మాంసం తిని దానికి తప్ప యాదానికి పనికిరాను మీరు. సరిగ్గా చంపేయడానికి నరసింహ వచ్చి తప్పించాడనా? ఆలోచిస్తా ఉంటే ఇక్కడి మాటలు అక్కడికి ఎవరో మోస్తున్నారనిపిస్తోంది.
వెంకటప్పన్న. ఏం దుర్గా, ఏం సంగతి? అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నది నేనే అని తెలిస్తే ఆ నాగినేడు నా తలతో పాటు నీ తల కూడా తీసేస్తాడు. ఆడు తల తీస్తే మెడ చాచడానికి ఈడ ఆడంగులెవరు లేడ్రా. మా తాత చావుకి కారణమైన ఆ నాగినీడు చావు నా చేతుల్లోనే. చెప్పురా దుర్గా. కూతురు పెళ్లి పనుల మీద హైదరాబాద్ వెళ్లే హడావిడిలో ఉన్నాడు నాగినీడు. అటాక్ చేయడానికి ఇదే సరైన టైం. ఏంటి ఇంటి చుట్టూ జనం, వాళ్ళందరి చేతుల్లో కత్తులు. కొంపతీసి మీది రాజవంశమా? కాదు. హో, మీ నాన్నది కత్తుల వ్యాపారమా? కాదు. మరి మా నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిస్టా? అంటే రక్త చరిత్ర పార్ట్ 1 పార్ట్ 2? వామో, పార్ట్ 3 లా ఉందే. వామో, ఏంట్రా కత్తులు? అరకండ్రా నా కొడుకుల్ని. సత్యరా, సత్య, సత్య, హాస్పిటల్కి వెళ్ళాలి. బండి తీయండిరా. అట్నే అన్నా. రాయ్, ఫైట్ చేద్దాం వస్తే పట్టించుకోరేంట్రా? నువ్వా? నమ్మక ద్రోహి. ఏమండి, ఇప్పుడు ఈ చైన్ నేను చేయను. వాడికే ఇచ్చేయి. జాగ్రత్తగా అతికించుకో. అదిగో ఆ ట్రాక్టర్ దగ్గర ఆపు. పట్టుకో, పట్టుకో. పదా. అల్లుడు నా కొడుకుల్ని చంపైనా ఎవర్రా వాడు? నాగినీయుడు కాబోయే అల్లుడంట, హైదరాబాద్ కున్నాడంట. ఒరేయ్ టాటా, నీ చావు నా చేతుల్లోనే. నువ్వేం బాధపడమాకు బాబు. మన ఇంటి మీద అటాక్ చేసిన వాడిని వదిలిపెట్టను. వాణ్ణి నడి వీధిలో నరుకుతాను. నడి వీధిలో కాదన్నా, ఆడి నట్టింట్లో నరకవా.
ఈ నరకటాలు చంపటాలేంటి సార్? ఇలా అయితే మా ఫ్యామిలీ ఈ పెళ్లికి ఒప్పుకోరు. మీ బండ్ల ఫ్యామిలీతో సంబంధం చేసుకోవడానికి మేము ఒప్పుకోవాలా, మీరు కాదు? కోప్పడకండి సార్. బ్లేడ్ తెగి బ్లడ్ వస్తేనే గిలగిలా కొట్టుకుని ఫ్యామిలీ మాది. అవతల అడ్డంగా నరికి వాడు గిలగిలా కొట్టుకుంటూ చూసి మేసం మెల్లేసుకుని ఫ్యామిలీ మీది. అయితే ఆగు నరసింహ. అయితే ఇప్పుడు మేము ఏం చేయాలి బాబు? మీరు ఫ్యాక్షనిస్ట్లను మా వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి. కుదరదు. నీ పెళ్లికి ఒప్పుకున్నాను కదా అని మీరు చెప్పినట్టల్లా చేస్తాను అనుకున్నారా? పైగా వేయాల్సింది దుర్యోధనుడి వేషమో భీముడి వేషమో కాదు, పెద్దవాడి వేషమా. ఐ హేట్ దట్. ప్లీజ్ డాడీ. నో. ఏమండి చిన్నప్పటి నుంచి వాడి కోసం ఎన్నో చేశారు కదా, ప్లీజ్ ఈ ఒక్కసారి యాక్ట్ చేయండి. చెప్పేది వినండి. నేను నటించను. ఈ ఇంట్లో 2 రోజులు ఉంటే అన్ని జబ్బులు ఫ్రీగా వస్తాయి. మాకు ఆల్రెడీ వచ్చాయి. రండి అంకుల్, ఆయన మా నాన్నగారు. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి అన్నయ్య గారు. చూడండి బాబు గారు. చూస్తూనే ఉన్నాను. చెప్పండి చెప్పండి. ఎప్పుడైనా కూతుర్ని పెద్దింట్లో ఇవ్వాలి, కోడల్ని చిన్నింట్లో నుంచి తెచ్చుకోవాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు. కానీ మా అమ్మాయిని ఇంత చిన్న ఇంట్లో ఇవ్వటానికి కారణం నా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడటం వల్ల. నేను కూడా అంతే. మా అబ్బాయి మీ అమ్మాయిని కోరుకున్నాడు కాబట్టి కాదని లేక ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. ఏంటన్నా ఇడు చేసేది అరటిపళ్ళ వ్యాపారం అయినా దుబాయ్లో పెట్రోల్ బావులు ఉన్నంత పోసి కొడుతున్నాడు. మగ పెళ్ళివారు కదా. ఊర్లో మీరు ఏం చేస్తుంటారు అన్నయ్య గారు? ఈయన హెడ్ మాస్టర్, ఆయన లక్కల్ మాస్టర్. ఏంట్రా హెడ్ మాస్టర్ అన్నాడు? నువ్వు తలలు తీస్తావు కాబట్టి హెడ్ మాస్టర్, నేను కౌంటింగ్ చేస్తాను కాబట్టి లెక్కల మాస్టర్ అనమాట. మీది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట. అవునవును. అన్నట్టు అరటిపళ్ళ మీద మీరేనా? ప్లీజ్ డాడీ. రోజుకి ఎంత గడుద్ది? 100 రోజుకి. 100 మీ అందరికి? 100కే వస్తున్నా బొంద. నరకడానికి కత్తి చేయమంటేనే 200 అడుగుతున్నారు. నరికే కత్తి ఏంటి? అదే అరటికెళ్ళ నరికే కత్తి బాబు గారు. ఈ ఇల్లు మీ సొంతమేనా? కాదు, అద్దె కొంపండి. అద్దె కొంప. అన్నయ్య సార్ బయటికి. ఇప్పుడే వస్తాను. ఏంట్రా? వెరీ పూర్ ఫ్యామిలీ, వరస్ట్ ఏరియా, నీచమైన బిజినెస్. కనీసం సొంతలు కూడా లేదు. అమ్మాయిని ఎవడం అవసరం అన్నయ్య? మన దగ్గర దండిగా డబ్బులున్నాయి కదా, వాళ్ళతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేపిద్దాం. పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దాం. వ్యాపారంలో లాస్ వస్తే మనం కూడా బళ్ళు దోసుకోవాలా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అన్నా. పని చేద్దామన్నా, కొన్ని నెల రోజులు ఇక్కడే ఉండి వాళ్ళ బిజినెస్లు బాగా అబ్జర్వ్ చేద్దాం. ఆ తర్వాత సంబంధం ఖాయం చేద్దామన్నా. మంచి ఆలోచన రా, చెప్దాం పద. మీరు ఊరు వెళ్ళడానికి డిసైడ్ అయ్యంటున్నారు. గుడ్ గుడ్, వెరీ గుడ్. లేదు, నెల రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ అయ్యాం. 2 రోజులా? అయితే మీరే ఉండండి, మేము వెళ్ళిపోతాం. ఏం చెల్లమ్మా, బావగారు కోపం ఎక్కువ అనుకుంటా. అది కాదు బావగారు, ఈ ఇంట్లో సగం మంది పడుకొని నిద్రపోతే సగం మంది కూర్చొని నిద్రపోవాలి. ఇంకా మీరు వస్తే అందరం నిలబడి నిద్రపోవాలి. అంత బాధ ఎందుకు డాడీ? మీకు కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన ఇంటికి వెళ్ళిపోదాం. ఆయన నేను ఒప్పిస్తాను. కోటీశ్వరుడైన ఫ్రెండ్ ఎవరు? మీరే డాడీ, మన ఇల్లే. మన ఇంట్లో? రండి రండి, అందరు బట్టలు సర్దుకోండి. పదండి త్వరగా. మన ఇంట్లోనా? మేము ఒప్పుకోం బాబు. ఏ? మేము ఒప్పుకోలేం బాబు. బాయ్. మీరు చెప్పినట్టు కోటీశ్వరులా నటిస్తే ఈ నెల రోజులు మాకు ఏసీ రూములు ఓసీ కార్లు అలవాటైపోతాయి బాబు. పగలు పిజ్జాలు తింటూ రాత్రి పీటర్ స్కాట్లు తాగుతూ గడపాలి. ఇవన్నీ అలవాటైపోతే నెక్స్ట్ మంత్ నుంచి మా పరిస్థితి అమ్మో 1వ తారీఖు బాబు. చిరిగిపోయిన చీరలు కట్టుకునే మాకు కళామందిర్, కళానికేతన్ బట్టలు అలవాటైతే మా పరిస్థితి ఏంటి బాబు? మీ పని అయిపోయాక మమ్మల్ని కాల్చి పడేసిన సిగరెట్ పీకలా విసిరి పారేస్తారు బాబు. ఊరుగా ఉండలేక రిచ్ గా బ్రతకలేక మేమెంత నలిగిపోతామో మీకేం తెలుసు బాబు? నువ్వు నలిగిపోకుండా నేను చూసుకుంటాను అప్పు. ఏంటహే నువ్వు నన్ను చూసేది? మీ ఫీలింగ్స్ నాకు అర్థమైంది. మీరు ఈ 4 రోజులు ఎంజాయ్ చేసేది టోటల్ గా లైఫ్ లాంగ్ మీకు శాంక్షన్ చేస్తాను. फिर क्या हुआ रे? ఏ దరిద్రులకి రాని అదృష్టం మీకు వచ్చిందిరా బై. రే ఊరుకోరా. ఇదిగో ముందే చెప్తున్నాను, యాక్టింగ్ మాత్రం ఎరగదీయాలి. పనులతో మాత్రం పెట్టుకోదు బాబు. కిచెన్ లో పాత్రలు కడగడమే కాదు, ఏ పాత్రలోనైనా దూరి విరగదీస్తాం. ఫ్రెండ్ బంగ్లా అంటే ఏదో బూత్ బంగ్లాలా ఉంటుంది అనుకున్నాను. చాలా పెద్ద బంగ్లానే. ఇదే నా ఫ్రెండ్ బంగ్లా. అవునండి, ఈ బంగ్లా ఈయనది కాదు, ఆయనది. ఆ విషయం మేము అడగలేదే. అంటే అది సైలెన్స్ మిలియనీర్ మిత్ర గారు వస్తున్నారు.
ఉన్నాడంటవా? లేస్తే ఉన్నట్టు. ఏమైంది? ఓ రేంజ్ లో దిగుదాం అనుకున్నాను బాబు. ఈ రేంజ్ లో పడ్డావు. ఓవర్ యాక్షన్ ఆపి నీ రేంజ్ లో ఉండు. లాగండి సార్. ఏం లేదండి, ఇంట్లో తడిగుడ్డేశారు, సార్ దాని మీద లెగ్గేశారు. ఈయనే మిలియనర్ మిత్ర. మిత్ర. ఈయన పేరు నాగినేడు, మా వేంకడు. వెల్కమ్ వెల్కమ్. ఐఎమ్ దిస్ హౌస్ ఓనర్. అన్నా ఇంటికి సున్నాలేసేవాడులో ఉన్నాడు. ఈడు ఓనర్ ఏంటన్నా? ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాడిని అయ్యా. ఈ సోంబేర్ మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాడు. ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదనలేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సో షీఈ్ మై వైఫ్. దండాలండి. ఈ బ్యూటిఫుల్ లేడీ. ఇది బ్యూటిఫుల్ ఏంటర్ బాబు? నా కూతురు. నమస్కారం అయ్యా. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. దండాల ఇలా స్లాంగ్ ఏంటి రాంగా ఉంది? వాళ్ళు ఈస్ట్ గోదావరండి, సో స్లాంగ్ అది. కృష్ణ చెప్పు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం, తర్వాత చెప్దాలే. పర్వాలేదు చెప్పు. ఏంటి నాన్న భయపడుతున్నావు? చెప్పరా. ఏం లేదండి, మీరు పెద్ద కోటీశ్వరులు కదా. మిలియనర్ మిత్ర. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట. తెలమను. సార్, ఈ దేశంలో 2 రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు, చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. మొదలు పెట్టింది బావా. పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు, చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు, నెలంతా పాచి పని చేసినా 1000 రూపాయల జీతం కూడా అందని పనోళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అవును, ఆ కష్టాలేంటో మాకు తెలుసు. వాళ్ళ కన్నిటి జీవితాలు మాకు తెలుసు. ఎలా తెలుసు మీకు? మీరంతా కోటీశ్వరులు కదా. అందుకే సార్, మీరు ఓ 10 కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది. 10 కోట్లేంటి, 20 కోట్లు తీసుకోండి. రే పెంటిగా, చెక్ బుక్ ఇలా పట్టరా. చెక్ బుక్ అంటే ఏంటి మిత్ర? అదేరా, నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే, అదేంటి పట్టరా. సాలరీ. ఓ అదా. రే చెవుడు, చెక్ బుక్. చెక్ బుక్ సారీ సార్. సార్, అమౌంట్ రాయలేదు. నువ్వే రాసుకో. పోనీ సంతకం. అలాంటి చిల్లర పనులు మా వాడు చేస్తాడు. ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా. ఆయన పెడితే మొత్తానికి చెల్లదు. చెల్లదా? సత్య, ముందు చెక్ ఇచ్చారు కదా, ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టిస్తాను. ఇల్లు చూద్దాం పదండి. రండి. ఏ వదలు. నువ్వే షూ. రా. ఎక్కడికి? చెప్తాను పద. ఏంటిది? ఇదేంటో తెలీదా? రొమాన్స్. రొమాన్స్ అంటే? రొమాన్స్ అంటే తెలీదా? పోనీ నేను నేర్పించిన. Here comes an angel with a beautiful smile. It's sparkling, nice and పాచి పని చేయడం, వ్యాపారం చేయడం కన్నా చాలా కష్టం. వీడు చూడు, గురక పెట్టి నిద్రపోతున్నాడు. ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఈ తన్నడాలు కొట్టడాలు అయితే మేము క్యారెక్టర్లు చెయ్యాలి. పోన్లేండి డాడీ, వదిలేండి. అందరు క్యారెక్టర్లకు బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నారు. ప్లీజ్ డాడీ, ప్లీజ్. గుడ్. ఈ ఫోన్ ఒకటి. హలో, ఎవరు? అయిపోయి ఈడు రొటీన్ గానే ఉంటాడు గానీ డిఫరెంట్ అని ఫీలింగ్ ఎక్కువ వీడికి. ఎలాగైనా శ్రీకృష్ణ అల్లుడిని చేసేసుకుని ఆస్తి మొత్తం జుర్రేద్దామని ఇడు ఎదవప్పలేను. నేనురా మేలిం బంగారండి, 24 క్యారెట్స్. మాకు అవసరం లేదు, పెట్టేయ్. అదేంట్రా మేలిం బంగారం అంటే అర్థం కాలేదు కదూ? బంగారం మావేనరా. ఓ, అమెరికా బంగారమా? ఎలా ఉన్నా మావయ్య? ఎలా ఉన్నావని కాదు, ఎక్కడున్నావు అడుగు. ఎక్కడుంటావు? హైదరాబాద్ లో బుద్ధ విగ్రహం పక్కన నేను, అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పక్కన నువ్వు ఉంటావు. అక్కడే నువ్వు కప్పులో కాలేసావు. మీ ఇంటి ముందు ఉన్నాను రా. అదేంటి సడన్ గా వచ్చావు? సునామీలు, భూకంపాలు, లైలాలు చెప్పిరావు, సడన్ గానే వస్తాయి. మిమ్మల్ని థ్రిల్ చేయడానికి వచ్చా. డాడీ, బంగారం మావి ఇండియా వచ్చాడు. దేనికి? మనల్ని థ్రిల్ చేయడానికంట. తొక్కలు థ్రిల్. ఈ థ్రిల్ సరిపోదా మనకి?
కమాన్ బావా బావా ఓ నా బావా ఓ నా బావా బావా బిజినెస్ పని మీద ఇండియా వచ్చాను బావా నీ చేతులతో ఆశీర్వదిస్తే లాభాలు తెగొచ్చేస్తాయి బావా ఆశీర్వదించు బావా ఆశీర్వదించు బావా ఆహాహా ఎంత చల్లని చెయ్యి బా ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నువ్వు నన్ను ఆశీర్వదించడం ఏంట్రా ఏం డ్రైవర్ నెట్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఓనర్ ఆఫ్ దిస్ హౌసా ఓనర్ ఏంట్రా బావా బా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలా ఉన్నారు అన్నయ్య గారు కోట్లు గడించిన మీ చేతుల్లో మడిగుడ్డ అది మడిగుడ్డ కాదు అత్తయ్య తడిగుడ్డ ఏదో గుడ్లేవయ్యా అసలు మీరు ఈ పొజిషన్ రావడానికి రీజన్ ఏంటో చెప్పండి నాకు మాట్లాడరని చెప్పండి మాట్లాడరేంట్రా చెప్పండి అది రాత్రి మా నాన్నగారు ప్యాక్ ఆడారు దాంట్లో మొత్తం ఆస్తి అంతా పోయింది రాత్రి ప్యాకెట్ ఆడి వేల కోట్లు పోగొట్టుకున్నారా పైగా ఈ జోకర్ గాడితో ఏం చేస్తాం బావా పేకాట్లో జోకర్ వాడికి పడింది పిడి నాకు పడింది ఒక్క నాకు పడింది ఆయన ఆడాడు ఓకే మీరందరూ ఏం చేస్తున్నారా మీ అందరూ ఆడారు అందరూ కలిసి ఆడారా అందరూ కలిసి ఆడటానికి ఇదేమైనా హోలీ పండుగ ఏంట్రా ప్యాకాట్రా ముక్క పడకపోతే జీవితం తిరగబడుద్దిరా మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కడుపు అవుతుంది కడుపు అవుతుంది కాదే తరుకుపోతుంది అనాలి తాడు పెరిగినట్టు పెరిగావు బ్రెయిన్ పెరగలేదే బావా జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ కామన్ బావా మరీ ఇంత డౌన్ అవుతారు అనుకోలేదు ఓకే 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 ఇది ఈ 1000 రూపాయలు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి ఇచ్చాడు కదా విచ్చలవిడిగా ఖర్చు పెట్టద్దు ప్యాకెట్ అసలు ఆడద్దు ఆడినా ఈ జఫా కడితే అసలు డాడీ బాబాతో నా పెళ్లి ఫిక్స్ అయినా ఓకే ఫిక్స్ అమ్మా వాడితో నువ్వు ఫిక్స్ అయిపో మనందరం బయట కూర్చుని కాయ రాజాకాయ అని ప్యాకెట్ ఆడుకోవాలి పదా ఫిక్స్ అయిపోయినట్టేనంట నువ్వు పదవి ఓహో ఐఎమ్ సారీ సారీ దుర్మార్గుడు డబ్బు పోయిందనేసరికి ఎలా మారిపోయాడో చూసారా ఓనిలే ఈ వేషం వల్ల మనుషుల గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది ఏంటి బావగారు ఇంకా వ్యాపారాలకు బయలుదేరలేదా బయలుదేరుతున్నాం బావగారు పదండి నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలి పదరా అన్ని రాళ్ళు అవసరం అంటావా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయాను రా బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు తగ్గించకపోతే మ్యాటర్ కట్ చేస్తా ఉంటాను అంకుల్ పదండి 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 బావగారు ముఠా మొత్తం వ్యాపారాలకు బయలుదేరింది మనం కూడా వెళ్ళి వాళ్ళ వ్యాపారాల మీద నిఘా వేద్దాం ముందు బావగారు ఎన్ని గెల్లు అమ్ముతున్నారో చూద్దాం పద సెక్యూరిటీ బైక్ పట్టుకో అలాగే సార్ హే వేస్ డాడ్ ఫాలో దిస్ గ్రాఫ్ ఇన్ అవర్ మీరు అర్జెంట్ గా నాతో బయటికి రావాలి ఇక్కడికే మీ అరటిపల్లి బిజినెస్ మీద నిఘా వేయడానికి హెడ్ మాస్టర్ అంకుల్ బయలుదేరాడు మీరు గంట సేపు మార్కెట్కి వచ్చి అరటిపల్లి అమ్మితే ఈ గండం గడిచిపోతుంది నేను రాను ప్లీజ్ నాన్న మీరు రాకపోతే ఈ పెళ్లి జరగదు మీ కాలు పెట్టుకుంటాను ప్లీజ్ నాన్న నా కోసం ఓకే సరే సరే ఓకే లేడీస్ అండ్ జెంటల్మెన్ ఐఎమ్ గోయింగ్ అవుట్ బనానా ఇంటర్నేషనల్ మార్కెట్ అట్ ఎర్రగడ్డ నియర్ మెంటల్ హాస్పిటల్ నాన్న అటు కాదు ఇటు డాడీ మీరు కార్లోనే ఉండండి నేను బండి సెట్ చేస్తాను ఓకే కర్పూరాలమ్మా డజన్ 25 రండి 25 రూపాయలు అరటిపల్లితో పాటు ఈ బండి మొత్తం ఎంతకు అమ్ముతావు 5000 కొంటావా డజన్ 25 కర్పూరా ఇదిగో 10,000 గంట తర్వాత వచ్చి నీ బండి తీసుకెళ్ళు థ్యాంక్ యూ హలో డాడీ రావచ్చు ఓకే నేనెవరో తెలుసా ఎవరైతే నాకేంటి చూస్తే అరటిపళ్ళు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు రండి డాడీ రండి వాళ్ళు వచ్చారా ఇంకా రాలేదు డాడీ వచ్చిన రాకపోయినా 1 గంట తర్వాత వెళ్ళిపోతాను భోజనం చేయకుండా తీసుకొచ్చావు ఆకలిస్తుంది పిజ్జా తెమ్మంటారా ఇక్కడ అసలు అక్కడ పోనీ అరటిపల్లి తింటారా సరే వాళ్ళు ఏ క్షణమైనా రావచ్చు మీరు అమ్మటం మొదలు పెట్టండి కస్టమర్స్ రాకుండా ఎలా అమ్మాలి కస్టమర్స్ రారు డాడీ మనమే పిలవాలి పిలవండి అరటిపళ్ళు 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 డాడీ ఇంత స్టైల్గా పిలిస్తే ఏ కస్టమర్ రాడు ఇప్పుడు చూడండి అరటిపళ్ళు అరటిపళ్ళు రండి బాబు రండి పచ్చని పచ్చని పళ్ళు పచ్చటి పళ్ళు ఇలా పిలవాలి నీ తొక్కలో ప్రేమ సక్సెస్ అవ్వకపోయినా పర్వాలేదు నేను అలా అరవను ప్లీజ్ డాడీ ఈ ఒక్కసారికి నాకు ప్లీజ్ ఏంటి మా బాసలో ఉన్నాడు చచ్చా మా బాస ఉన్నాడు ఇతరం నువ్వేంటి మా బాస్ కొడుకులా ఉన్నావు
మీది మరీ పేద బ్రెయిన్ అండి. అంటే నేను మా బాసేనా? మరేంటి గెటప్? గెటప్ కాదు, సెటప్. వాయ్ ఏయ్ మై నేను బనానా బిజినెస్ చేయబోతున్నాను. ది నెట్ ప్రాక్టీస్. సూపర్ బిజినెస్ మ్యాన్ సార్ మీరు. డజన్ అంతా 200 రూపీస్ ఓన్లీ. 200 రూపీస్ ఓన్లీనా? బనానా బిజినెస్ లో మీకు ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. అంతంత రేటు పెడితే బిజినెస్ మొత్తం బొక్కైపోతుంది సార్. నేను అరటిపళ్ళ బిజినెస్ పెడితే 200 రూపీస్కి అమ్ముతాను. కొనవా? పక్కన 20 రూపీస్కి అమ్ముతున్నారు. అయితే అక్కడికి వెళ్ళు. అది కాదు సార్, నేను చెప్పేది కొంచెం కత్తొద్దు సార్, కత్తొద్దు. నీ తొక్కలో రూపాయి బిజినెస్ కోసం రోడ్కి అడ్డంగా అరటిపళ్ళు బండి ఆపుతావా? ఇస్తాను సార్. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టు నీ కోపం చూసి నేను ఆ రోజే అనుకున్నాను నువ్వు ఫుట్పాత్ అయిపోతావని. అరు బాగా అరు, లేకపోతే బేరలు రావు. అరటిపళ్ళు అరటిపళ్ళు డజన్ పాతిక డజన్ పాతిక డజన్ పాతిక డజన్ పాతిక రండి. రండి బాబు రండి. రండి బాబు రండి. కర్పూరం కేళే. కర్పూరం అండి. చక్కెర వెరీ గుడ్ డాడీ. ఇలాగే అరుస్తే గంటలో ఈ బండే కాదు, ఈ బండి కూడా అమ్మేస్తారు. కమ్ ఆన్ డాడీ. షట్ అప్. ఒకవైపు ఎండ, ఒకవైపు ఆకలి. వాళ్ళు ఇంకా రారేంటి? డాడీ వాళ్ళు వచ్చేసారు. అరవండి అరవండి. అరటిపళ్ళు అరటిపళ్ళు. రండి బాబు రండి. రండి బాబు రండి. పచ్చ పచ్చ అరటిపళ్ళు, పచ్చ పిచ్చి పిచ్చి అరటిపళ్ళు. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి, డబ్బులు రేపు ఇవ్వండి. ఇవాళ పళ్ళు తీసుకెళ్ళండి. డజన్ పాతిగా డజన్ పాతిగా. రండి బాబు రండి. ఏమో అనుకున్నాను, బావగారు బిజినెస్ లో పులే. రండి బాబు డజన్ పాతికే రండి. బాబు ఆకలి వేస్తుంది, 2 అరటిపళ్ళు ఇవ్వండి. ఎల్లవా బేర లేకుండా మేము పెడుతుండే మధ్యలో నువ్వేంటి ఎలా? డజన్ పాతిక డజన్. ఆకలి వేస్తుంది, 2 అరటిపళ్ళు ఇవ్వు బాబు. దానం లేదు తొక్కలేదు, పో అవతలకి. బాబు మా ముసలిది ఆకలితో చచ్చిపోయేట్టుగా ఉంది, ఒక్క అరటిపండు ఇవ్వండి, మీకు పుణ్యం ఉంటుంది బాబు. ఆకలా? ఇదిగో తీసుకో. అదేంటి నీకొద్దా? దానికి ఒంట్లో బాగోలేదయ్యా. సరే ఇదిగో ఇద్దరు తినండి, తీసుకో తినండి. చాలు బాబు చాలు. ఏంటి పెద్ద ఇది? లే లే లే. ఏ కృష్ణ డబ్బులు ఇవ్వు. ఇదిగో ఈ డబ్బులు ఉంచు, మీ ఆవిడ్ని హాస్పిటల్లో చూపించు. నీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా విజిటింగ్ అడ్రస్ ఇవ్వు. నీకెప్పుడు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఈ అడ్రస్కి రా, నేను సాయం చేస్తాను. మా ఆకలి తీర్చడానికి నిన్న ఆ దేవుడే పంపినాడు. నీ చేతులు ఎప్పుడు ఇట్టాగే దానం చేయాలి. నీకు ఆ దేవుడు ఎన్నో సిరి సంపదలు ఇవ్వాలి. చూసావా అన్నయ్య, బేరాలు లేవు కానీ దానాలు ఎక్కువగా ఉన్నాయి. అరటిపళ్ళు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, విజిటింగ్ కార్డు ఇచ్చాడు. రేపు బండి కూడా అమ్మేస్తాడు. అయినా అరటిపళ్ళు అమ్ముకునేవాడికి విజిటింగ్ కార్డు అవసరం అంటావా? నాకు అవేమీ కనపడలేదురా. మరి అతనిలో మంచితనం కనపడింది. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్దామా? డాడీ వెళ్దాం. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఆకలి కడుపుకి తెలుస్తుందంటారు, కానీ ఈరోజు నా కళ్ళకి తెలిసింది. పుట్టినప్పటి నుంచి నాకు ఆకలి బాధ తెలియదు, కానీ ఈరోజు ఆకలి విలువేంటో తెలిసింది. 10 కోట్లని 100 కోట్లు చేయడంలో ఉన్న ఆనందం కన్నా ఒకరికి సహాయం చేయడంలో ఆనందం ఎక్కువ ఉందని తెలిసింది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంవత్సర ఆదాయంలో 30% పేదలకు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే మన సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ అపార్ట్మెంట్స్ ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువుకి అయ్యే ఖర్చు, వాళ్ళ కుటుంబాలకి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మన కంపెనీయే భరిస్తుంది. థ్యాంక్ యూ. ఏ బావా, హలో. బోల్తా పడ్డావు బుచ్చి నాయనా,
నువ్వేంటి సూటు బూటేశ్వర కారులో వెళ్తున్నావు? నీ ఆస్తి అంతా పోయింది కదా. రాత్రి మళ్ళీ పేకాడాను. ఈసారి జోకర్ నాకు పడింది. నా ఆస్తి మొత్తం నాకు వచ్చేసింది. యు ఆర్ గ్రేట్ బావ. నీ ఆస్తి మొత్తం తిరిగి వచ్చిందని తెలియగానే మాయబజార్ సినిమా రంగుల్లో చూసినట్టు రేపు వచ్చి మళ్ళీ నీ ఆశీర్వచనం తీసుకుంటా. ఓకే అందుకే అన్నయ్యతో కడవ పెట్టుకోవద్దన్నా. కడవ కాదే గొడవ. డాడ్ బావతో నా పెళ్లి ఫిక్సేనా? ఫిక్స్ చేస్తలేవే. మీరెక్కడ దొరికారా నాకు? అమ్మ నా కొడుకులు దొరికారా. ఈ ఇంటి ఓనర్ కెపాసిటీ ఏమిటో తెలుసుకోవాలి. అవునన్నా. ఫోన్లేండి, ఇన్నాళ్ళుగా మనం ఇన్ని కష్టాలు పడినందుకు మంచి కోడలు దొరికింది. అమ్మ వీడెవడమన్నాడరా, ఈయనడిగితే చెప్తాడరా. వందిస్తా రారా. ఈ ఇంటి ఓనర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? వాడి కెపాసిటీ ఏమిటో తెలియాలి. ఓహో వందిస్తా. హలో, పోలీస్ స్టేషన్. హలో బావా, ఆ నాగినేడు ఉండే ఇల్లు దొరికింది బావా. కానీ ఆ ఇంటి ఓనర్ ఉన్నాడే, వామ్మో వాడు మామూలోడు కాదు బావా. ఏం చేసినాడ్రా? ఆ ఇంట్లో పనిచేసేవాడు ఫోన్ చేస్తేనే పోలీస్ స్టేషన్ మొత్తం కదిలొచ్చింది బావా. నన్ను ఈర కుమ్ముడు కుమ్మారు బావా. అరే ప్రభాకరా, ఆ నాగినేడు గాని అడ్డ సిక్కినాది. వాడు తిరిగి ఈ సీమలో అడుగు పెట్టకూడదు. అయ్యో అడావిడి చేయకండి, ఉండండమ్మా. 50 రూపాయలకి నీకెన్ని కావాలి? బ్రహ్మాండంగా ఉందిరా వ్యాపారం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మా అక్క బజ్జీల బిజినెస్ ఇలాగే కొనసాగిందనుకో, మీ డాడీ బిజినెస్ కూడా దాటేస్తుందిరా. నీ అబ్బా, మా అమ్మకి బజ్జీలు ఇటు అక్కడ వచ్చారా. బజ్జీలు రెడీమేడే, ఆ జనము రెడీమేడే. రెడీమేడా? మనిషికి 100 రూపాయలు ఇచ్చి పంపించాను. కష్టజీవులు. మీ ఫ్రెండ్కి మంచి టేస్ట్ బావుగారు. ఇల్లు ఎంత చక్కగా కట్టించారు. చాలా కష్టపడ్డానండి సార్. హౌస్ మీద 6 years. ఏంట్రా అలా సోంబేర్లా నిలబడ్డావు? పని చూసుకో. సారీ సార్, సారీ సార్. మీరు కూడా ఏదో పని చేయాలి. ఖాళీగా కూర్చుంటే రావు కోట్ల ఆస్తులు. ఐ హేట్ లేజినెస్. చూడ్డానికి మేకలాగున్న డైనోసార్ లెవెల్లో టార్చర్ పెడుతున్నాడన్నా. ఇదే రాయలసీమ అయితే ఈడి తల కుక్కకి, కుక్క తల ఈడికి ఫిక్స్ చేసేసామండి. మామయ్య, చార్మినార్, ప్రసాద్ మల్టీప్లెక్స్, ట్యాంక్ బండ్ ఇవేమైనా చూస్తారా? వద్దు బాబు. అన్నయ్య గారు జ్యూస్ ఏమైనా తాగుతారా? ఓ 25 మిరపకాయ బజ్జీలు వేసి పట్టురమ్మా. అమ్మమ్మ, ఆ బజ్జీలు మధ్యలో కట్ చేసి ఉల్లిపాయలు వేసి బాగా నిమ్మకాయ పిండు. పిండుతానన్నా, పిండుతాండ్రా. వద్దు, BMW లో తిరిగేదాన్ని నన్ను మిరపకాయ బజ్జి వేయమంటున్నాడు. అందులో బజ్జిలో కోసి ఉల్లిపాయలేసి నిమ్మకాయ పిండమని చెప్తున్నాడే. అవును, ఈ వంట మనిషి గీత ఎక్కడా? అది షవర్ బాత్ చేస్తోంది. ఇది ఈ పని మనిషి లక్ష్మి. అదిగో అక్కడ ఫేస్ ప్యాక్ పెట్టుకొని కూర్చుంది. వీళ్ళ బిల్డప్ తో చచ్చిపోతున్నాను. అవును, బజ్జీలకి ఏం పిండి పడతారు? గోధుమ పిండి. అవునా? కాదు, వరి పిండి అత్తయ్య. అయ్యో, ఏదో ఒక పిండి. ముందు ఆ మిరపకాయలు ఇటీ. ఏమైందంటీ? ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు. హబే ఏం లేదు, మీ నాన్నగారు మిరపకాయ బజ్జీలు కావాలన్నారంట. అవునా? ఈ మిరపకాయలు నేను కట్ చేస్తాను, మీరు పిండి కలపండి ఆంటీ. నాన్నగారికి మిరపకాయ బజ్జీలంటే చాలా ఇష్టం. అయ్యో రక్తం! ఏంటమ్మా ఇది? ఎంత రక్తం పోతుందో, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. చూసుకోవాలి కదా. రక్తం ఎలా జరిగింది? చిన్న దెబ్బ అన్న. పర్లేదంటీ. చిన్న దెబ్బ అంటారేంటండి? ఇంత రక్తం పోతుంటేను. ఏయ్ లక్ష్మి, అమ్మగారు వస్తున్నా. గీతా, రాముడు, అమ్మగారు వస్తున్నా. ఎక్కడ చచ్చారా? అయ్యగారు వీళ్ళేంటిలా ఊరుకుంటూ వస్తున్నారు? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. నిలబడ్డారేంట్రా? త్వరగా త్వరగా. త్వరగా రమ్మని చెప్పు.
ఏ రండ్రా. వచ్చేసా గారు, వచ్చేసా. నొప్పిగా ఉందమ్మా? లేదంటీ. ఎలా తగ్గింది? బజ్జీలు వేద్దామని. బజ్జీలు వేడ ఆపేయండి. కావాలంటే 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించుకోండి. ఊరుకోండి అన్న. మన రేంజ్ ఏంటి, 5 స్టార్ హోటల్ నుంచి బజ్జీలు ఏంటి? పేదవాళ్ళం కదా. అవును, మీరు కేకేయగానే ఈ కోటీశ్వరుల ఫ్యామిలీ అంతా వర్కర్స్ యూనియన్ లా అలా ఊరుకుంటూ వచ్చినారేంది? మీరు మా అతిథులుగా ఉన్నంత కాలం మేము కోటీశ్వరులం అయినా మీకు సేవకులమే. బజ్జీల సంగతి ఆపేసి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళండి. పదరా. సారీ. కృష్ణ, ఏమైంది? నాకు అమ్మ లేదు. నీ వల్ల నాకు అమ్మలాంటి అత్తమ్మ దొరికింది. థ్యాంక్స్. ఏందన్నా, అమ్మాయి బాధ చూసి కన్నీళ్ళు వచ్చినాయా? కాదురా, రక్తం చూసి చూసి అలవాటైపోయిన ఈ కళ్ళు వాళ్ళ ప్రేమను చూసి తట్టుకోలేకపోయాయి. ఇంత మంచి వాళ్ళ మధ్య అడుగుపెట్టిన మా అమ్మ అదృష్టవంతురాలరా. రండి రండి, త్వరగా రండి. ఎలాగైనా సరే బాబు ఒప్పించి మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవాలి. బావతో నా పెళ్లి ఫిక్సేనా? ఫిక్స్ చేస్తాను మా మై డియర్ బేబీ. కలయిదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే. కలయిదని నిజమిదని తెలియదులే. మళ్ళీ ఏమైంది బావా? దరిద్రం మా డాడీతో 2020 మ్యాచ్ ఆడుతుంది మామయ్య. రాత్రి మళ్ళీ ప్యాకెట్ ఆడావు, జోకరాడికి పడింది, మేమంతా పాపర్లం అయిపోయామని అంటావు, అంతేగా? అన్నయ్య గారు, ఎన్నిసార్లు ఓడినా మీరు ఆ అమ్మ లక్కలాటలు మానరా? అమ్మ లెక్కలాట్లు కాదే, 3 ముక్కలాట్లు అని చెప్పాలి. ఏదోలే డాడీ, చెమ్మచక్కలాట. బావతో నా పెళ్లి ఫిక్సా కాదా? అది నీకు అది కావాలి కదా, అంతే. రేయ్, తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. రోజుకో అరటిపండు పెడతాడు, తిను. బావగారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఈయనెవరు? మీ ప్యాకెట్ పార్ట్నరా? అది కాదురా తమ్ముడు, వీళ్ళ అమ్మాయినే మన కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయబోతున్నాం. ఏదో మా స్థాయికి తగ్గట్టు. ఈయన ఏం చేస్తుంటారు? హెడ్ మాస్టర్ మామయ్య. ఈయన హెడ్ మాస్టర్ లేడే, హెడ్ తీసేసే వాళ్ళ ఉన్నాడు. వీడు మామూలు కాదన్నా, పోలీస్ డాగ్ లాగా ఉన్నాడు. సర్లే, ఈ వ్యాపారం అన్న బాగా చేసుకొని శుభ్రంగా బతకండి. అదవే హెడ్ మాస్టర్, నీకు ప్యాకెట్ వచ్చా? రాదు. నేర్చుకోవద్దు కూడా, లేకపోతే వెళ్ళాక బళ్ళు తోసుకోవాల్సి వస్తుంది. మా అక్క చూడు పిచ్చిదాలాగా ఎండలో ఎండిపోతుంది. చిచ్చి చిచ్చి చిచ్చి. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? మనం ఇంకా ఇక్కడే ఉంటే ప్యాకెట్ క్లబ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది పదారే. బావకి నాకు మధ్య ఏం లేదా? ఉంది, ఇద్దరు కలిసి ఆర్టిపళ్ళ నమ్ముకోండి. ప్యాకెట్ వద్దురా, మీకు దండం పెడతాను. బావగారు, అన్నీ ఆలోచించాం. మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం. చాలా హ్యాపీ బావగారు. హాయ్ అంకుల్. ఏమాయ్ నువ్వా? నీకు మా బాస్ గురించి తెలిస్తే షాక్ అయిపోతావు తెలుసా? మీరు చెప్పింది వింటుంటే చాలా హ్యాపీగా ఉంది అంకుల్. ఒకసారి మీ బాస్ని కలిసి థ్యాంక్స్ చెప్పి వెళ్తాను. షూర్, కమాన్. సార్ నమస్తే సార్. ఇంతకుముందు పేదరికం దాని నిర్మూలన గురించి స్కీములు చెప్పింది ఆ అమ్మాయి మిమ్మల్ని కలవడానికి వచ్చింది సార్. ఒక్కసారి ఇటు తిరిగితే అది కాదు సార్, ఆ అమ్మాయి మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింది. ఒకసారి వెనక్కి తిరగండి సార్. పోనీలేండి, పర్లేదు. మీరు చేస్తున్న మంచి పనుల గురించి చెప్పారు సార్, చాలా సంతోషం వేసింది. ఇనప్పెట్లో ఉన్న లక్ష్మీదేవి దేవత అయితే ఆ లక్ష్మిని సాటి మనుషుల కోసం ఖర్చు పెట్టేవాడు దేవుడి కన్నా గొప్పవాడు. వస్తాను సార్. తప్పించుకున్నాం, బతికిపోయాం సార్. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అలాగే సారీ అమ్మా, మా బాసను చూపెట్టలేకపోయాను. పర్లేదండి.
మా బాస్ ఫ్యామిలీ. పేదలకి హెల్ప్ చేశారని మీరు చెప్పారు. ఈ ఫ్యామిలీయే. మా బిగ్ బాస్ని పరిచయం చేయకపోతామండి. మా స్మాల్ బాస్ వచ్చాడు, పరిచయం చేస్తాను. రండి. మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు పేదకృష్ణ సార్. పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ ఉంటాను. ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారేమోనని సూట్ వేసుకొచ్చాను. నేను మీకు ఉద్యోగం ఇప్పించడం ఏంటి సార్? మీరు మా ప్రిన్స్. ప్రిన్స్ మహేష్ బాబు కదా సార్? మీరు మా యువరాజు. అది మహేష్ బాబే సార్. అదిగా సార్. సార్ ముందున్న పరిస్థితి అర్థం చేసుకోండి సార్. అర్థం చేసుకోండి సార్. కన్ను కొడతారేంటి సార్? అర్థం చేసుకో సార్. దయచేసి నాకు ఈ ఉద్యోగం కావాలి సార్. స్వీపర్, వాచ్మెన్, ప్యూన్, గార్డెనర్, ఆఖరికి ఓనర్ అయినా పర్వాలేదు సార్, చేసేస్తాను. మీ కాళ్ళు, మోకాళ్ళు, చేతులు, గడ్డం, కలజోడు అన్ని పట్టుకుంటాను సార్. ఎందుకు సార్ పట్టుకుంటారు? నా ఉద్యోగం కోసం సార్. కాదనుకోండి సార్, ప్లీజ్ సార్. ఇంకా నాటకం ఆడాల్సిన పని లేదు, నాకంతా తెలిసిపోయింది. లోపల మీ ఫోటో చూసింది సార్. ఆ అమ్మాయికి అన్ని తెలిసేలా చేసింది నేనే కదా. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అప్పలరాజు. అప్పలరాజు డైరెక్షన్ చేయకూడదా సార్? ఈ కోళ్ళగారు వస్తున్నారు. పొజిషన్ చేంజ్. హలో, టెల్ మీ. హలో, నేను కొట్టించుని మాట్లాడుతున్నాను. అవతల ఎవరా? సారీ ఆంటీ. ఏమైందమ్మా? మీరందరూ కోటీశ్వర్లు కదూ. మీ ఇంట్లో మీరే పనోళ్ళుగా నటిస్తున్నారు కదా. అన్నా, బండ్ల ఫ్యామిలీ అనుకున్నాం. బాగా బలిసిన ఫ్యామిలీ అన్నా. కాదురా, బంగారం లాంటి ఫ్యామిలీ. అదమ్మా, అది నేను మీ అందరినీ చాలా కష్టపెట్టాను. నువ్వు మా అందరికి బాగా నచ్చావు తల్లి. నువ్వు మా ఇంటికి కోడలుగా రావాలని మేమందరం ఇలా యాక్ట్ చేసాం. ఎన్ని కోట్లిస్తే మాత్రం నీలాంటి మంచి పిల్ల నాకు తోడికోడలుగా వస్తుంది చెప్పు. సత్య, నేను చెప్తున్నాను కదా, ఇందులో నీ తప్పు ఏం లేదమ్మా. చెప్పండి. కిషోర్, బిజినెస్ డల్ గా ఉందిరా. అవును బాబా. ఏడుళ్ళు మండిపోతుంటాయి. అసలు బేరం లేవు. ఇదిగో 50 రూపాయలు వచ్చాయి. ఏంటి 50 రూపాయలు వచ్చాయని ఫీల్ అవుతున్నారా? బిజినెస్ అనక ఇవన్నీ మామూలే. ఎరా కిషోర్? కిషోర్, నన్ను క్షమించండి అంకుల్, మిమ్మల్ని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను. ఈ పెళ్ళి వద్దు అంకుల్. నేను ఈ కుటుంబానికి తగను. ప్రాణం లేని డబ్బు నా దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి, కానీ ప్రాణమున్న మనుషుల్ని ఆదుకోవాలన్న మంచితనం నీ దగ్గర ఉంది. లేదు అంకుల్, మా ఫ్యామిలీ గురించి మీకు తెలీదు. మీ ముందు నించుండే అర్హత కూడా మా వాళ్ళకి లేదు. డబ్బు కన్నా చదువు గొప్పది. ఈ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. నిజం తెలిస్తే ఇప్పుడు మన బడికి పంపించేలాగా ఉన్నాడు. అది కాదు సత్య, నాన్న. ఇంకా నువ్వేం మాట్లాడద్దు. నువ్వు బాధపడి అందరిని బాధపెట్టద్దు. అంత హ్యాపీగా జరుగుతుంది. అది కాదు కృష్ణ. సత్య ప్లీజ్ నన్ను నమ్ము. ఏంటి ఒప్పర మీటింగ్? ఏదైనా పని పాట చేసుకు చావచ్చుగా. ఎరా దున్నపోతలా ఉన్నావు, నీకు చెప్పాలరా. కోటీశ్వరుణ్ణి నన్ను కొడతారా? నేను ఈ క్యారెక్టర్ చేయను. ఎరా ఎడిడు. నువ్వు ఇంక ఈ క్యారెక్టర్ చేయక్కర్లేదు. అవునా? నేను డ్రైవర్నా? ఇప్పుడు ఈ డ్రెస్ ఇప్పియాలా? ఏదో అక్కర్లేదురా. రేపు మన ఇంట్లో పండుగ. మన కృష్ణకి సత్యకి నిశ్చితార్థం. అదిరిపోవాలంటే. అలాగే లేరా. అయ్య బాబోయ్, రా క్యాన్సిల్.
Arrest them! ఎవర్రా వీళ్ళంతా? బావగారు ఏయ్! మనుషుల్ని చంపిన ఇలాంటి రాక్షసుల కుటుంబంలోంచి నా ఇంటికి కొడులు రావడానికి నేను ఒప్పుకోను. నేను బయటికి పొండి అన్నక ముందే వెళ్ళిపోతాం అంకుల్. మిమ్మల్ని మోసం చేసినందుకు మమ్మల్ని క్షమించండి. జరిగిన దారుణానికి మీ కాళ్ళు పట్టుకుని మన్నించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. క్షమించండి బావగారు. పదమ్మా. సార్, మీరన్నట్టుగా మేము మనుషులు నరికే రాక్షసులమే, కానీ మా అమ్మాయి మాత్రం బంగారం సార్, బంగారం. ఇన్నాళ్ళు నీడలాగా నా వెంటపడి నాకు మనశ్శాంతి లేకుండా చేసిన శత్రువు ఈ కత్తి. శత్రువుల్ని ముక్కలు ముక్కలుగా నరికి పగ తీర్చుకోవాలనుకున్నానే కాని ఈ నరికే కత్తే నన్ను నాశనం చేస్తుందని కనిపెట్టలేకపోయాను. నేను ఎంతో మంది ప్రాణాలు తీశాను. నా కోసం ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారు. నన్ను క్షమించమని ఆ కుటుంబాల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. నా ఆస్తులన్నీ నా వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చేస్తున్నాను. అలాగే ఈ సత్య, అమ్మ సత్య, సత్య, అమ్మాయి ఎక్కడ్రా? సత్య వాళ్ళని నాన్న ఇంట్లో నుంచి పంపించేశారమ్మా. తనేం చేసిందిరా? అయినా ఆవేశంతో ఆయన పంపిస్తుంటే మీరేం చేస్తున్నారా? అందరూ ఇదిగో ఇలాగే చెక్క బొమ్మల్లా చూస్తా ఉండిపోయారమ్మా. కృష్ణ, నువ్వైనా మీ నాన్నగారిని అడిగుండాల్సిందిరా. నాన్న నీకేం అడగాలో తెలియలేదమ్మా. ఏసీ నుంచి కాలు బయటపెట్టిన ఆయన నా కోసం ఎండలో నిలబడ్డారు, గుడిసెలో బతికారు. తన లైఫ్ అంబిషన్ పక్కన పెట్టి నా కోసం ఆయన ఎన్నో మెట్లు దిగారు. నేను ఆడిన అబద్ధం నిజం చేయడం కోసం తన ఇంట్లో తనే పనివాడిగా నటించారు. నా ప్రేమను గెలిపించుకోవాలన్న స్వార్థంతో మిమ్మల్ని అందరిని ఎంతో కష్టపెట్టాను. ఇంకా నన్ను క్షమించే సహనం మీకుందేమో గాని మీ సహనాన్ని భరించే శక్తి నాకు లేదు. ఇన్నాళ్ళు నా ప్రేమ కోసం మీరంతా మీ సంతోషాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మీ అందరి ప్రేమ కోసం నీ సత్యాన్ని వదులుకుందాం అనుకుంటున్నాను. అరవింద్ సార్, బండిది.
బావగారు మీరా? లోపలికి రావచ్చా? గడప దాకా వచ్చిన సంతోషాన్ని రావద్దని ఎవరైనా అంటారా? రండి బావగారు. అమ్మా సత్య, ఎవరొచ్చారో చూడు. బావగారు, సత్య మా ఇంటి కొడులు కావాలి. తప్పకుండా బావగారు. కానీ మీరు మాకు బంధువులు కాకూడదు. చాలా సంతోషం బావగారు. దేవుడి గుడి లాంటి మీ ఇంట్లో నా కూతురికి స్థానం ఇచ్చారు. నా లాంటి వాడికి ఆ ఇంట్లో స్థానం దొరకపోయినా పర్వాలేదు. నా కూతురు సుఖం కోసం మీ ఇంటికి రాకుండా ఉండటమే కాదు, నా చావు కోరు కూడా మీ ఇంటికి రానివ్వను. అమ్మా సత్య, బయలుదేరదామా? రమ్మా. నా కోసం మీరంతా ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అంకుల్. కృష్ణకు మీరెంతో, మా నాన్న నాకు అంతే. మా నాన్న నా కోసం పగ ప్రతీకారం వదిలేశాడు. ఇప్పుడు నా ప్రేమ కోసం ఆయన్ని ఒంటరిగా వదిలేసి వస్తే నాది ప్రేమ కాదు, స్వార్థం అవుతుంది. నాకంత స్వార్థం లేదు. నేను మీతో రాలేదు, నన్ను క్షమించండి. బంధుత్వం వద్దుంటున్నది నాగినీడు మీద కోపంతోను, సత్య అంటే ఇష్టం లేకో కాదు. ఆ వెంకటప్ప నాగినీడు మీద కోపంతో సత్యాన్ని నిన్ను చంపేస్తాడేమోనన్న భయంతో వద్దుంటున్నాను. అసలు ఈ సమస్య అంతా ఆ వెంకటప్పలో వచ్చింది బావా. వాని వేసేస్తే దరిద్రం వదిలిపోద్ది. షటప్. చంపాల్సిన వెంకటప్పని కాదు, వాడిలో ఉన్న దుర్మార్గాన్ని. యాడ్రా మీకు లాయర్ ఉద్యోగాలు? యాడన్నా మసాజ్ సెంటర్లు పెట్టుకొని ఈపులు దోకుంటానండి. అరే ఒక్క అటెంప్ట్ మర్డర్ కేసులో నా కొడుకుని బయటికి తీసుకురాలేకపోయినారు. ఏం బీకనికిరా మీరు? కత్తిని సమాధి చేసిన ఆ నాగినీడు సమాధి కావాలంటే నా కొడుకు బయటికి రావాలా? పడే. హలో, నమస్తే సార్. నా పేరు శ్రీకృష్ణ, నేను మీ అమ్మాయిని. నువ్వు యా అల్లు అర్జున్కో జూనియర్ ఎన్టీఆర్ కో ఫోన్ చేయబోయి నాకు చేసినట్టున్నావు. నా పేరు వెంకటప్ప, కర్నూలు. కరెక్టే సార్, మీరే నా అభిమాన హీరో. 2 ఏళ్ల క్రితం పని పడ్డ లేకుండా కర్నూలు కొండారెడ్డి బుర్జి చుట్టూ తిరుగుతుంటే మీరే నాకు 30 రూపాయలు ఇచ్చి సాయం చేశారు సార్. 30? నేనే నడిచినారా? అవును సార్, ఆ 30 రూపాయలతో చాలన్ సినిమాలో చిరంజీవి లాగా ఎదిగాను. శివాజీ సినిమాలో రజనీకాంత్లో కొన్ని 100 కోట్లు సంపాదించాను. 100 కోట్లు సంపాదించినావా? ఇప్పుడు ఏమంటావు అబ్బి? నా 30 నాకు ఇచ్చావా ఏమి? అడగటానికి మీకు సిగ్గు లేకపోయినా ఇవ్వటానికి నాకు సిగ్గుగా ఉంది సార్. అందుకే సింపుల్ గా ఓ 100 కోట్లు ఖర్చు పెట్టి మీ పేరు మీద మంచి పనులు చేసి మీకు మంచి పేరు తెస్తాను. ఎవరో నా అభిమానంట కోట్లు ఖర్చు పెట్టి మన ఊర్లో నా పేరు మీద మంచి పనులు చేస్తారట. ఆడికి మెంటలేమో బావా. నువ్వు మెట్టలోనివి, మీ నాయన మెట్టలోడు, మీ తాత మెట్టలోడు. నా అభిమానిరా. ఆ వెంకటప్పగాడు పెద్ద ఖతర్నాక్ బద్మాష్ రాక్షసుడు. వాడు మారాడంటే మేము నమ్మం. నమ్మాలి. గొంగళి పురుగు మారి సీతాకోక చిలుకైనట్టు, చంద్రముఖి మారి నాగవెళ్ళైనట్టు మన వెంకటప్ప కూడా మారి బంగారపోయాడు. ప్రేమే మార్గం, సేవే లక్ష్యం అనే శీర్షికతో బతకాలని. అందుకే బియ్యం ఖర్చులకు ఇంటికి 1,00,000 రూపాయలు అమ్మని పంపించాడు. ఇదిగో క్యాష్. బియ్యం ఖర్చులకి 1,00,000? అవును, బియ్యానికి 1,00,000 రూపాయలు ఇస్తే ఉప్పు, కారం, కందిపప్పు, చింతపండుకి ఇంకెంత ఇస్తాడో ఆలోచించండి. ముందు బియ్యం డబ్బులు ఇవ్వండి బాబు. తీసుకోండి. తీసుకోండి. వెంకటప్పకి జిందాబాద్ అనండి. వెంకటప్ప, 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 వెంకటప్ప. ఇక ఈ ఊర్లో అనారోగ్యంతో సత్యవాడ కనిపించాడు. వెంకటప్ప ఆరోగ్యశ్రీలో ఆరోగ్యం ఫ్రీ. వెంకటప్ప జలయజ్ఞం. వెంకటప్ప గారు ఈ ఊరికి నీటి కొరత లేకుండా చేశారు. ఏంటి సార్ ఇదంతా? వెంకటప్ప వికలాంగుల సేవా కేంద్రం. అన్నా వెంకటప్ప సంక్షేమ పథకాలతో ఊరు ఓరెత్తిపోతుందన్నా. అవునా?
వెంకటప్ప ఆరోగ్యశ్రీ, వెంకటప్ప గృహకల్ప, వెంకటప్ప అభయహస్తం, వెంకటప్ప 109, వెంకటప్ప జలయజ్ఞం, వెంకటప్ప ఉచిత కరెంటు, వెంకటప్ప బరువుదర్లు కట్టేదా అన్నా ఈ పథకాలతో ప్రజల్లో నువ్వు దేవుడు అయిపోయావన్నా. అవునా? పంప మునిగింది. ఏమిరా? ఊళ్ళో నీకు గుడి కడుతున్నారు. గుడి కడతారా? ఏమిరా నాకు దండాలు పెడతాన్నారు? ఏమని చెప్పినాడు? అట్లా చెప్పినాడా? అట్లే అనుకున్నావాడి. నా కొడుకు పుట్టాడన్నా. నీ పేరే పెట్టుకున్నావు. నా పేరా? నా పేరే అన్నా. ఈ బిడ్డకే కాదు బావా, ఊళ్ళో పిల్లలందరికి పేర్లు మార్చేశారు. నా బిడ్డ నిండు నూరేళ్లు బాగా బతకాలని నీ సల్లని చేత్తో దీవించన్నా. ఏంటి బావా కన్నీళ్ళు చిన్నపిల్లాడిలాగా? ఈ చేతులతో మందిని నరకడమే గాని నూరేళ్లు బతకమని ఏనాడు దీవించలేదురా. అవునన్నా, అవును అవును. మీరు మా భద్రాచలం, మీరు మా అన్నవరం, మీరే మా పోలవరం. చక్కెరయ్యలే ఒట్టి పాలు వస్తాడారా? ముక్కుల్లోకి గాలి పోవడంలే. ఈ పాలాభిమానం చూస్తా అంటే ఏడు పోసాంది. ఏమిరా ఈ ప్రజాభిమానము? వెంకటప్పంటే ఇవాళ మనిషి కాదు బాబా, ఇంకేందిరా దేవుడు. మీ నాయన నాగినేడు కలిసిపోయారనా? మన ఊళ్ళో ఇంకా ఫ్యాక్షన్స్ లేదంటారా? మా నాన్నగారు, మా అమ్మగారు. నమస్తే అంకుల్. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. అరే నో ప్రాబ్లం. అడ్డులే నాయన, వీన్ని అడ్డంగా నరికేస్తా. యాలరా యాల సంపలరా? ఒక మనిషిని చంపేట అధికారము మనకు ఎవరిచ్చినారు? వాళ్ళు నిన్నేదో మాయ చేశారు నాయన. అవునరా, మాయ చేసి మనిషిని చేసినారు. ఆ తల్లి కడుపులో నువ్వు కత్తి దించితే నిన్ను జైల్లో నుంచి బయటికి రప్పించినేటి ఆ తల్లి కొడుకునే నరుకుతావా? కక్షలు పెంచుకొని భయంతో బతికేదానికంటే కలిసి మెలిసి ధైర్యంగా బతుకుతావని నాకి నిన్ను చంపుతావా? నువ్వు మారకుంటే ఆ తప్పు నిన్ను పెంచినేటి నాదైతాదిరా. ఈ కత్తితో నరుకుతా నరుకుంటా 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 నరుకుంటా. అరే కత్తి అరే అరే వీళ్ళిద్దరి ప్రేమకు ఒక ఫ్యాక్షనిస్ట్ అడ్డుపడతాడని భయపడ్డారులే. ఈ పొత్తు నేనే వీళ్ళిద్దరిని కలుపుతాడా. ఫ్యాక్షనిస్టులు మర్డర్లు మాత్రమే కాదు, పెళ్లిని కూడా చేస్తారని నిరూపించినా దండలు కొచ్చారండి రా. నన్ను కాదని మీ అన్నయ్య వేరే అమ్మాయిని తీసుకొచ్చి తన కోడలు చేసుకుంటాడా? వాడిని ఇప్పుడు కడిగి పడేస్తా. అన్నా ఈ బాంబులు ఏం చేద్దాం? ఇంకా యాలరా బాంబులు విసిరేయండి, ఊరంగి విసిరేయండి. బంగారు మామయ్య వాడు ఎందుకు వచ్చాడు ఇక్కడ? అయ్యో తమ్ముడు, అందుకే ఈ నెల్లూరుకి రావద్దన్నానా? నెల్లూరు కాదు, ఇది కర్నూలు తింగరదాన. డాడీ బావకి నాకు మధ్య ఏం లేదా? ఉందే,
పదండి నా కొంప ముంచావు కదా రాలుడు.